చేసిన మేలు వర్ణించలేను, వివరించలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. తోడు లేక నీడ లేక తిరుగుచున్న నన్ను ఆదరించినావు, దాచినావు. తోడు లేక నీడ లేక తిరుగుచున్న నన్ను ఆదరించినావు, దాచినావు. ఏమని వర్ణించును, రుణం ఎలా తీర్చను? ఏమని వర్ణించను, రుణం ఎలా తీర్చను? యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణించలేను, వివరించలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణించలేను, వివరించలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు, ఆఖరి గొట్టు వరకు రక్తమిచ్చినావు. అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు, ఆఖరి గొట్టు వరకు రక్తమిచ్చినావు. ఏమని వర్ణించును, రుణం ఎలా తీర్చను? ఏమని వర్ణించును, రుణం ఎలా తీర్చను? యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణించలేను, వివరించలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణించలేను, వివరించలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. హల్లెలూయా. హల్లెలూయా. మఖాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. మఖాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. నిరీక్షణవైనందున నెమ్మదిగా ఉన్నది, ఆశ్రయమైనందున క్షేమముగా ఉన్నది. మఖాపరివైనందున
సమృద్ధిగా ఉన్నది. ఎండిన మా బ్రతుకులో నీటి ఊటలైనా నూతన యెరూషలేములో మా పేరులే రాసిన. ఎండిన మా బ్రతుకులో నీటి ఊటలైనా నూతన యెరూషలేములో పేరులే రాసిన. మేఘస్తంభముగా నడిపించిన నీ మహిమనే చూపించిన. మేఘస్తంభముగా నడిపించిన నీ మహిమనే చూపించిన. నీలో ఏకమవ్వాలని నిరీక్షణ మాకున్నది. నీలో ఏకమవ్వాలని నిరీక్షణ మాకున్నది. మకా పరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది. నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. నిరీక్షణవైనందున నెమ్మది నాకున్నది. ఆశ్రయమైనందున క్షేమముగా ఉన్నది. కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది. నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. మకా పరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది. నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. హల్లెలూయా. ప్రభు యేసుని పూజించేదా, అనుదినము గణపరిచేదా. ప్రభు యేసుని పూజించేదా, అనుదినము గణపరిచేదా. కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి, కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి సంతోషముగా ఉండేదా, సంతోషముగా ఉండేదా, సంతోషముగా ఉండేదా, సంతోషముగా ఉండేదా, సంతోషముగా ఉండేదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు యేసుని పూజించేదా, అనుదినము ఘనపరిచేదా. జీవమైన యేసు మనకు ఉన్నాడు, జీవజల రసులు మనకు చూపాడు. జీవమైన యేసు మనకు ఉన్నాడు, జీవజల రసులు మనకు చూపాడు. మన పాపం తీశాడు, మన శాంతి ఇచ్చాడు. మన పాపం
ప్రభు యేసుని పూజించేదా అనుదినము ఘనపరిచేదా మేలులన్నీ చేయవాడు మన ప్రభు బాధలన్నీ తీయవాడు మన ప్రభు మేలులన్నీ చేయవాడు మన ప్రభు బాధలన్నీ తీయవాడు మన ప్రభు ఇలాంటి ఈ ప్రభువు మరి లేడు ఇలాలోనా ఇలాంటి ఈ ప్రభువు మరి లేడు ఇలాలోన హల్లెలూయా 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 ప్రభు యేసుని పూజించేదా అనుదినము ఘనపరిచేదా ప్రభు యేసుని పూజించేదా అనుదినము ఘనపరిచేదా ఆరిపోయిన దివిటీలు వెలగాలి అందరూ ఆత్మతో నిండాలి ఆరిపోయిన దివిటీలు వెలగాలి అందరూ ఆత్మతో నిండాలి ఏ జామో ఏ గడియో రారాజు రానుండే ఏ జామో ఏ గడియో రారాజు రానుండే హల్లెలూయా 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 ప్రభు యేసుని పూజించేదా అనుదినము ఘనపరిచేదా ప్రభు యేసుని పూజించేదా అనుదినము ఘనపరిచేదా హల్లెలూయా హల్లెలూయా. నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నా శక్తియు నా ఆశ్రయము నీవే నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నా శక్తియు నా ఆశ్రయము నీవే నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. దానియేలు సింహపు బోనులో ప్రార్థించగా దేవా సింహపు నోళ్లను మూసివేసినావు. నా కష్టకాలమందు నే ప్రార్థించగానే నన్ను విడిపించిన నా యేసయ్యా. దానియేలు సింహపు బోనులో ప్రార్థించగా దేవా సింహపు నోళ్లను మూసివేసినావు. నా కష్టకాలమందు నే ప్రార్థించగానే నన్ను విడిపించిన నా యేసయ్యా. నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నా శక్తియు నా ఆశ్రయము నీవే నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నా శక్తియు నా ఆశ్రయము నీవే నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు
ఉన్నది. నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. అబ్రహాము విశ్వాసముతో వేచిండగా దేవా మూయబడిన శారా గర్భమును తెరిచితివి. విశ్వాసముతో నే ప్రార్థించగానే నా ఆశలన్నీయు తీర్చిన దేవుడవు. అబ్రహాము విశ్వాసముతో వేచిండగా దేవా మూయబడిన శారా గర్భమును తెరిచితివి. విశ్వాసముతో నే ప్రార్థించగానే నా ఆశలన్నీయు తీర్చిన దేవుడవు. నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నా శక్తియు నా ఆశ్రయము నీవే నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నా శక్తియు నా ఆశ్రయము నీవే నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది. నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. యేసు నామములోనే మాకు స్వస్థత ఉన్నది. యేసు నామములోనే ఉన్నది. నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నా శక్తియు నా ఆశ్రయము నీవే నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నా శక్తియు నా ఆశ్రయము నీవే నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. యేసు నామములోనే మాకు స్వస్థత ఉన్నది. యేసు త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. యేసు నామములోనే మాకు స్వస్థత ఉన్నది. యేసు త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. హల్లెలూయా. వాక్య భాగం చదువుదామండి. పేపర్ ఉందమ్మా. వాక్య భాగం చదువుతాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 10 వచనాలు మమత గారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 10 వచనాలు మమత గారు చదువుతారు. అందరికి వందాలండి. అవకాశం ఇచ్చిన అయ్యగారికి వందాలండి. పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చదువుకుందామండి. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను ప్రేమ వలన అరణ్యమైనను ఆదరణ అయినను ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏకమనసు కలిగినట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము కలిగిన వారై ఉండిరి. ఒక దానియందు మనసు చూచి నా సంతోషము సంపూర్ణము చేయుడి. కక్ష చేత అయినను ధృత అతిశయ చేత అయినను ఏమయు చేయక వినయమైనను మనసు గలవాడై మనసు గలవాడే ఒకరినొకడు అంతకంటే యోగ్యతను
యోగ్యుడని ఎంచుకొనుచు మీరు ప్రతి ఒక్కరిని తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యమును కూడా చూడవలెను. క్రీస్తు యేసునందు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండిడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండిడి. దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకుండా భాగ్యమును ఏర్చుకొనలేదు గాని మనుషుడు పోలికగా పుట్టి దాసుని స్వరూపము దాచుకొని తనని తానే రిచ్చునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకాశమునందు మనిషిగా కనబడి మరణము పొందినట్లుగా అనగా శిలువ మరము పొందినట్లుగా విధేయత చూపినవాడే తనని తాను తగ్గించుకొని అందుచేత పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసుక్రీస్తు నామమున వంగినట్లును ప్రతి వాని నాలుక దేవుని యందు దేవుని మనసార్థము యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనినట్లు దేవుని ఆయనను అధికారముగా హెచ్చించును. ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించును. దేవుడి శ్రీనివాసుని వాక్యభాగం చదివినందుకు దేవుని పేరట వందనములు. మరి యొక్క శిలువ జ్ఞాన కూడికల్లో భాగంగా ఈ యొక్క కూడిక మరి దేని కొరకైతే ఏర్పాటు చేసి ఉన్నారో దయతో కుటుంబ సభ్యులు దయతో ముందుకు వచ్చి తెలియపరుస్తారు. తర్వాత ప్రార్థన సిహెచ్ కల్పన గారు దయతో సిద్ధపడి ఉండండి. దేవుడికి వందనాలండి. అయ్యగారికి అమ్మగారికి వందనాలండి. కూడి వచ్చిన సంఘస్థులకు అందరినీ వందనాలండి. శిలువ జ్ఞానం కూడి కింద ఏర్పరచుకోవచ్చు అనుకున్నానండి ఈరోజు. కానీ ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజు కావడం వల్ల దాని కారణం కూడా పెట్టుకోవచ్చు అనుకున్నానండి. కానీ నేను ఎంతో ఆనందంగా పెట్టుకోవచ్చు అనుకున్నాను నా గృహమందు. కానీ దేవుడి చిత్తం అయితే ఏమైందో నాకు తెలియదు, కానీ ఆయన సన్నిధిలో జరగాలని ఆయన అనుకున్నాడేమో నాకు తెలియదు, కానీ ఆయన సన్నిధిలో జరుగుతుందండి. కానీ వాతావరణం అయితే చాలా నాలజడి రేపిందండి. పాపం ఆస్కారన్నయ్య వచ్చి ఇవన్నీ ఏర్పాటు చేసి చాలా బాగా చేశాడండి. కానీ వాతావరణం సహకరించలేదండి. చాలా గట్టిగా వర్షం వచ్చిందండి. ఏంటి నేను ఇలా చేసుకోవాలనుకున్నాను, దేవుడు ఇలా జరిగింది ఏంటి, ఏదైనా నీ చిత్తమే, నీ కార్యం నువ్వే జరుపుకుంటావని నేను అనుకున్నానండి. ప్రార్థన టైం అయిపోతుంది, ఇంకా ఎవరు రాలేదు, వర్షం వచ్చేస్తుంది అనేసి నేను చర్చ కూడా ఇంకా రాలేదండి. 7:30 అయిపోయినా రాకుండా నేను ఇంటికాడ ఉండి ప్రార్థన చేసుకున్నానండి. తండ్రి నీ చిత్తం అయితే ప్రభా వాతావరణం అదుపులో పెట్టుకొని వర్షాన్ని తగ్గించి గాలిని గద్దించండి. కార్యక్రమం అంతా ఆది నుంచి అంతవరకు నువ్వు ఉండి నడిపించి ఎంత సక్రంగా జరిపించమని నేను ప్రార్థన చేసుకున్నానండి. దేవుడు నా మొర ఆలకించాడండి. వాతావరణం తగ్గించాడు. కార్యక్రమాన్ని ఎంతగానో జరుపుకుంటున్నాడండి. ఆయన కార్యక్రమం ఆగదు, ఆయన చిత్తానుసారం జరుగుతుందని నమ్ముచున్నానండి. అలాగే నా కొడుకు విషయంలో కూడా ఎన్నో ప్రమాదాలు జరిగినాయండి, ఎన్నో అలజడులు కూడా జరిగినాయి. కానీ దేవుడు ఎంతగానో రక్షించాడండి. ఎటువంటి ప్రమాదాలు లేకుండా దేవుడు ఎంతగానో కాపాడుతున్నాడు. వాడు చేసే పనులను కూడా దేవుడు తోడు నెడుగుండి నడిపిస్తున్నాడండి. నేను చేసే ప్రతి పనులను కూడా దేవుడు కాపుదలు ఇస్తున్నాడండి. ఆయనకి నేను ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేను. అలాగే నా గృహం ముందు వెళ్ళాలని ఆశపడుచున్నాను, కానీ ఎంతకైతే దేవుడు వెనకబెడుతున్నాడో తెలియటం లేదు. ఆ విషయం కూడా మీ అనుదిన ప్రార్థనలో పెట్టమని అడుగుచున్నానండి. నేను గృహం కోసం కూడా మిమ్మల్ని ఇంతకు ముందు అడిగిన ఆ విషయం కూడా మీ అనుదిన ప్రార్థనలో పెట్టండి. నా కుటుంబ విషయంలో నా అన్నదమ్ములు మారాలని, చర్చికి రావాలని ఆశపడుచున్నానండి. అలాగే నా బిడ్డ విషయంలో కూడా చెడు స్నేహాలు బాగా ఎక్కువైనాయండి. నేను చెప్తున్నాను కానీ నా మాట అయితే లెక్క చేయలేదు. కానీ దేవుడి మాట అయితే దేవుడు గద్దించినప్పుడు దేవుడి మాట జవదాటి వారు ఎవరమో కాదు. దేవుడు చెప్పినప్పుడు మనం వినవలసిందే. కానీ నేను ఎంత చెప్పినా దేవుడు వినటం లేదు, నా కొడుకు వినటం లేదు. ఆ బిడ్డ విషయంలో దేవుడి యందు నడవాలని, ఆయన అడుగుజాడలో నడవాలని ఆశపడుచున్నానండి. నా బిడ్డ ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. అలా ఆలోచన నేను దైవజనులతో పంచుకున్నాను. ఆ విషయం కూడా నేను చాలా ప్రయత్నిస్తున్నానండి. అది కొంచెం ధనంతో కూడిన కార్యం కనుక నేను ముందుకు సాగలేకపోతున్నాను.
ఆ విషయం కూడా మీ అనుదిన ప్రార్థనలో పెట్టమని అడుగుచున్నానండి. నా బిడ్డ ట్రైనింగ్ విషయంలోను ముందుకు వెళ్ళడానికి, ఆ బిడ్డ ఒక పొజిషన్లో ఉండడానికి ఆశపడుతున్నాను. అందులోను కూడా మీ అనుదిన ప్రార్థనలో పెట్టండి. నా కుటుంబం అయితే నాకు ఎంతగానో సహకరించిందండి. నేను వచ్చి 10 సంవత్సరాల పైన అవుతుందండి నా భర్తను కోల్పోయిన తర్వాత. నాకు దేవుడే తోడు. నా కుటుంబం నన్ను ఎంతగానో ఆదరించిందండి. అలాగే నా గ్రామం కూడా నన్ను ఎంతగానో ఆదరించిందండి. నాకు ఎంతగానో ప్రేమాభిమానాలు పంచారు. నా సంఘము, నా గ్రామము కూడా, నా కుటుంబం కూడానండి. మీ అందరికీ వేలాది వందనాలు చెల్లించుకుంటున్నానండి. నాతోటి పని చేసేవారిని, నా యజమానులు కూడా నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారండి. నేను పని మానేసి నేను దూరంగా వెళ్ళాను చేద్దామని, కానీ అక్కడ కూడా నేను చేయలేకపోయాను. నాకు నిద్ర ప్రాబ్లం వల్ల నేను చేయలేకపోయానని వచ్చానండి. అయినా మళ్ళీ నేను అదే పనిలో దేవుడు నన్ను జాయిన్ చేశాడు. ఎందు నిమిత్తం జాయిన్ చేశాడో నాకు తెలియదండి. కానీ వారి పట్ల దేవుడే మాట్లాడి నన్ను ఎంతగానో ప్రేమగా ఆదరిస్తున్నారండి. వారి విషయంలో కూడా మీ అనుదిన ప్రార్థనలో పెట్టమని కోరుకుంటున్నానండి. మా అన్ని గృహ విషయంలోనూ కూడా ధనం కొదవయింది. దాని విషయంలో కూడా మీ అనుదిన ప్రార్థనలో పెట్టమని, నా అన్నదమ్ములు మారి, నా బిడ్డ మారి సన్నిధిలో గడపాలని, కార్యక్రమం అన్నింటిలోనూ పాలు పంచుకోవాలని ఆశపడుచున్నానండి. మీ అన్నదిన ప్రార్థనలో పెట్టి అడుగుచున్నాను. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. మరి వారు చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి కల్పన గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. స్తుతులకు పాత్రుడా, స్తోతార్హుడా, గొప్పవాడా, ఘనమైన నీ నామం నాకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. ప్రభువాన్ని పిలవడానికి కూడా యోగ్యురాలు కాదయ్యా. అయినప్పటికీ ప్రభు మిమ్మల్ని స్తుతించుకోవడానికి, ఆరాధించుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వేలాది వందనాలయ్యా. ప్రభు ఇటు సమయాన్ని చూడలేని వారు అందరూ నశించిపోతున్నారయ్యా. అయినప్పటికీ ప్రభు మమ్మలను, మా యొక్క కుటుంబాలను ప్రభు, మా యొక్క సంఘాన్ని ప్రభు నీ సజీవ రెక్కలేని దాచి కాచి కాపానందుకు వేలాది వందనాలయ్యా. ప్రభు మా కోసం అయితే నువ్వు సిలువలో బలియాగం అయ్యావయ్యా. కానీ మీకోసం ఒక క్షణాన్ని కూడా హెచ్చించలేని రీతిలో మేము ఉంటున్నామేమో ప్రభా. మా యొక్క ఆలోచన మార్చండి అయ్యా. మా యొక్క తలంపులు మార్చండి ప్రభా. మా యొక్క హృదయాలను మార్చండి అయ్యా. నీకు అసహ్యమైన హేయక్రియలు మాలో ఉన్నవేమో అయ్యా ప్రభా. తీసివేసుకుని ప్రభా మా యొక్క జీవితాలను సరిచేసుకునే మార్గాన్ని దయచేయండి ప్రభా. ఆత్మీయ జీవితంలో ప్రభు మరింత ఎదిగే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. ప్రభా సంఘం అయితే ప్రభా ఆత్మీయ పరంగా ప్రభా పాటల్లోనూ, వాక్యంలోనూ, ప్రార్థనలోనూ అయ్యా మేమెంతో వెనకబడిపోయి ఉండేవాళ్ళం ప్రభా. ఇట్టి రీతికి ఎన్నుకున్న విధానం బట్టి వేలాది వందనాలయ్యా. మీరు ఎన్నుకున్న సంఘ కాపరిని బట్టి ప్రభా, సంఘాన్ని అభివృద్ధి చేస్తున్న విధానాన్ని బట్టి ప్రభా మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఈ యొక్క కూడిక ఏర్పాటు చేసుకున్న కుటుంబాన్ని బట్టి ప్రభా ప్రార్థిస్తున్నానయ్యా. ఈ యొక్క కుటుంబంలో ప్రభా ఏ సమస్యలు అయితే ఉన్నాయో, అక్కర్లు అయితే ఉన్నారయ్యా, ఇరుకులు ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారయ్యా, మీరే సహాయం చేస్తారని నమ్ముచున్నామయ్యా. శాంతిగా చేయుచున్న పని అంతట్లో కూడా మీరే తోడుగాను కాచి కాపాడతారని అడుగుచున్నానయ్యా. అలాగే ప్రభా అభిని బట్టి ప్రార్థిస్తున్నానయ్యా. అలాగే ప్రభా గత సంవత్సరం నుంచి సంవత్సరం వరకు కూడా ప్రభా మీ సజీవ రెక్కలేని దాచి కాపాడినందుకు వేలాది వందనాలయ్యా. ఈరోజు ప్రభా పుట్టినరోజు జరుపుకోవడానికి ప్రభా మీరు ఇచ్చిన కృపను బట్టి ప్రభా మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. అయ్యా మీ చిత్తం ఉంటే ఆ బిడ్డ మీ యొక్క సన్నిధానంలో వాడబడే బిడ్డగా ఆ బిడ్డను మార్చండి అయ్యా. తల్లి ఆశపడుచున్నట్టుగా ప్రభా మీ చిత్తం ఉంటే సహాయం దయచేయండి ప్రభా. ఈ యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించండి, దీవించండి అయ్యా ప్రభా. అలాగే ప్రభా మేమైతే ప్రభా ఈ 40 దినాలు ప్రభా ఈ యొక్క గృహ కూడుకుల్లో ప్రభా ఇలా కూడుకుంటున్నామంటే కేవలం నీ ఉచితమైన కృపే అయ్యా. మీ కృప లేదంటూ ఏమీ లేదయ్యా. అలాగే ప్రభా రేపు జరగబోయే మట్ల ఆదివారంలోనూ ప్రభా, అలాగే వచ్చే వారం జరిపే గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ప్రభా ఈ యొక్క 3 కార్యక్రమాలు కూడా, కూడికలు కూడా ప్రభా గొప్పగాను, ఘనంగాను, ఒక క్రమంగాను, మర్యాదగాను ప్రభా మీ యొక్క సన్నిధానంకే ప్రభా మహిమ కలిగేటట్లు జరగడానికి సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. అలాగే ప్రభా పాస్టర్ గారి ద్వారా ప్రభా మాకైతే ప్రభా బైబిల్ యొక్క అనేక జ్ఞానాన్ని ప్రభా, అనేక విషయాలను ప్రభా, అనేక మర్మములను ప్రభా తెలియపరుస్తున్నారు, వివరిస్తున్నారయ్యా. కానీ మేము విననల్లని వారుగా ఉంటున్నామేమో ప్రభా. మా యొక్క హృదయాలు మార్చండి ప్రభా. ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నాం అటు రీతిగా కాకుండా ప్రభా విన్న వాక్యాన్ని ప్రభా హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయం దయచేయమని, ఆ వాక్యం ద్వారా ప్రభా మా యొక్క జీవితాలను సరిచేసుకునే మార్గాన్ని దయచేయమని, ఇట్టి విధంగా ప్రభా ప్రార్థన చేయడానికి ప్రభా నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వేలాది
వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఒకసారి యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రభా. లోకాశల్లో పడి ప్రభా ఏ వ్యసనానికైతే బానిసలయ్యారో ప్రభా, ఏ చెడు అలవాట్లకు అలవాటు పడ్డారయ్యా. అయ్యా మీ చిత్తం ఉంటే ప్రభా ఆ యొక్క చెడు అలవాటుని విడిచిపెట్టి ప్రభా మీకు సన్నిధానంలో గొప్పగా వాడబడి బిడ్డలుగా మార్చమని అడుగుచున్నానయ్యా. ఈ విధంగా ప్రార్థన చేయడానికి ఇచ్చిన యోగ్యతను బట్టి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నేను చేసిన ప్రార్థనలో తప్పులుంటే క్షమిస్తారని కోరుచు యేసుక్రీస్తు నామమున అడిగిపెట్టిన పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించినందుకు దేవుని పేరట వందనములు. చిన్న ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేసినప్పుడు ఈ 2 లైన్లు అసలు కళ్ళు మూయట్లేదు. ఎందుకు మూయట్లేదండి? ప్రార్థన చేద్దాం. దయ కలిగినటువంటి మా కన్న తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వందనములు. దేవా మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి తండ్రి, దేవా ఇటు రీతిగా అయ్యా కేవలం తండ్రి మీ యొక్క కృపను బట్టి వాతావరణం తండ్రి అనుకూలపరిచి దేవా జరగదేమనుకున్నటువంటి కూడిక మీరెంతో గొప్పగా తండ్రి జరిగిస్తున్నారు. అయ్యా నీ మాటలు తండ్రి వినిపించాలని కుటుంబం ఎంతో ఆశ కలిగి ఉంది. అయ్యా ఇదిగో తండ్రి వారి యొక్క గృహం దగ్గర తండ్రి ఏర్పాటు చేసుకోవాలని తండ్రి అనుకున్నప్పటికీ అయ్యా మీ చిత్తం ఎలా అయితే ఉందో తండ్రి ఆ చిత్తాన్ని మీరు జరిగించుకున్నారు. ఇదిగో తండ్రి మీ యొక్క ప్రాంగణంలో మందిర ఆవరణంలో తండ్రి యొక్క కూడిక వారి కుటుంబానికి తండ్రి మహిమకరంగా జరగడానికి తండ్రి మీరు ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి తండ్రి వేలాది వందనములు. దేవా కేవలం విని విడిచిపెట్టేవారికి కాకుండా వాక్యాన్ని మా యొక్క హృదయంలో భద్రం చేసుకునేటటువంటి అయ్యాటి జ్ఞానమును దేవ మాకు దయచేయండి. ఇదిగో తండ్రి మరి రోజు దేవ పాటలు పాడిన వారిని, వాక్య భాగాలు చదివిన వారిని, ప్రార్థన చేసిన వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క కూడికి ఏర్పాటు చేసినటువంటి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో తండ్రి మేమందరం కలిసి నీ మాటలు జ్ఞానించుచుండగా సంయోచితమైన జ్ఞానమును పరిశుద్ధాత్మ దేవుని తండ్రి తోడుగా ఉంచి దేవా నీ కృపణ బడి తండ్రి ప్రతి మాట హృదయంలో భద్రం చేసుకునేటటువంటి అవకాశాన్ని తండ్రి మీరు మాకు దయచేస్తారని తండ్రి కోరుచు ఈ యొక్క ప్రార్థన క్రీస్తునామను బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ముఖ్యంగా ఈ యొక్క కూడికి ఏర్పాటు చేసినటువంటి కుటుంబానికి దేవుని పేరట వందనములు. కూడి వచ్చిన మీ అందరూ కూడా క్రీస్తు వారి పేరట వందనములండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి చాలా విషయాలు దేవుని మహాకృపను బట్టి మనం జ్ఞానించుకుంటూ మనం ముందుకెళ్తున్నాం. అలాగే ఈరోజు కూడా ఒక విషయాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేయడానికి మనం ముందుకెళ్దామండి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి అనేక మందికి వాక్యాన్ని నేర్పిస్తూ ముందుగా యూదుల ద్వారా రక్షణ రావాలి అనేది ఆయన కోరుకోవడం అనేది చూసాం. అలా యూదుల ద్వారా అనేక మంది దేవుళ్ళలోనికి రావాలి. ఆయన మనసు ఏంటంటే ప్రతి పాపి కూడా తన జీవితాన్ని మార్చుకోవాలి అనేది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. లేదా కొంచెం ముందుకు జరగండి, లేదా వెనకాల వచ్చిన వాళ్ళు ముందుకు వచ్చి కూర్చోండి. ఏమంటే లేటుగా వచ్చిన వాళ్ళందరూ ముందుకు వచ్చి కూర్చోండి. ఎందుకంటే ప్రతిసారి జరగడం అనేది కష్టం కాబట్టి వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే కూర్చుని ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ మీరు ఏం చేయాలి, సెటిల్ అయిపోండి. కాబట్టి జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. ఏమండి అలా తండ్రి అయినటువంటి దేవుడు ఈ యొక్క ప్రణాళిక ప్రకారం ఆయన భూమి మీదకి వచ్చి అనేక మందికి వాక్యాన్ని వివరించి అనేక మందిని మార్చడం అనేది మనం చూస్తున్నాం. అలా దేవుని మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క జీవితాలని మార్చుకొని, ముఖ్యంగా శిష్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారి యొక్క జీవితాలను మార్చుకుని వారు చేసినటువంటి సువార్త పరిచర్య చాలా గొప్పది. ఎంత గొప్పది అని మనం ఆలోచన చేయగలిగితే ఏమండి వారు ఏ కార్యక్రమాలు చేసినా, ఎంత గొప్ప కార్యక్రమాలు చేసినా వారికి వారు తగ్గించుకొని దేవుడిని మాత్రమే హెచ్చించినటువంటి స్థితి మనకు అనిపిస్తుంది. అంటే ఎంత గొప్ప కార్యక్రమమైనా అది దేవుని ముందు ఎలాంటిది, చాలా చిన్నది. ఇది దేవుని దయని వలన మాత్రమే మేము చేసాము, ఆయన కృపను బట్టే చేశాము, మాదంటూ ఏమీ లేదు అనే ఆ భావన ఎవరిలో కనిపిస్తుందంటే శిష్యుల్లో ఎక్కువ కనిపిస్తుంది. అలా శిష్యులు సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకానికి సువార్త ప్రకటించి అనేక మందిని మార్చారు. కాబట్టి ఈరోజు ఎక్కడో ఉన్నటువంటి ఆ వాక్యం ఈరోజు మన చేతుల్లోనికి వచ్చింది. ఎక్కడో యేసుక్రీస్తు వారు పలికినటువంటి మాటలు ఈరోజు మన దగ్గరకు వచ్చాయి. అలా వచ్చినటువంటి మాటలను బట్టి ఈరోజు చాలామంది విశ్వాసులుగా మారిన వారు ఉన్నారు. ఆ మాటలు మన దగ్గరకు వస్తున్నా సరే వినని వారు కూడా చాలామంది మనకు కనిపిస్తున్నారు. సాతాను యొక్క ఆలోచన ఏంటంటేనండి, ఎవరైతే భక్తిగా బ్రతుకుతున్నారో, ఎవరైతే ఒక కార్యక్రమాన్ని లేదంటే కొంతమందిని నడిపిస్తున్నారో వారిని పడగొట్టాడు అనుకోండి, లేదా వాడిని
దెబ్బ కొట్టాడు అనుకోండి, మొత్తం టీం అంతా ఏమవుతుంది? అంతే కదండి. ఎవరైతే భక్తిగా ఉంటారో ఒక భక్తుడి వల్ల అనేక మంది భక్తులుగా మారతారు. మన కుటుంబంలో ఒక వ్యక్తి మారాడు అంటే ఆటోమేటిక్గా కొన్ని రోజులకి, కొన్ని సంవత్సరాలకి ప్రతి వ్యక్తి కూడా ఏమవుతాడు? మారతాడు. అలాగే ఒక వ్యక్తి చెడిపోతున్నాడు అనుకోండి, ఆ వ్యక్తిని బట్టి కూడా చాలామంది చెడిపోయేవారు ఉంటారు. ఒక వ్యక్తిని బట్టి మారే వాళ్ళు ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తిని బట్టి చెడిపోయే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి చెడిపోయినటువంటి బ్రతుకులు లేదా తప్పిపోయినటువంటి బ్రతుకులు ఎవరిలో కనిపిస్తున్నాయి అనేది ఈరోజు జాగ్రత్తగా ఒక వ్యక్తి గురించి మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఎందుకంటే ఏమండి, ధనం మీద ఆశతో, ధనం మీద పిచ్చితో చాలామంది తప్పిపోయిన వారు ఉన్నారు. దేవుళ్ళలోంచి తప్పిపోయిన వారు ఉన్నారు. ఉదాహరణకి పాత నిబంధన గ్రంథంలో బిలాము అనే ఒక వ్యక్తి ఉంటాడు. తెలుసా అండి? బిలాము అనే ఒక వ్యక్తి ఉంటాడు. సంఖ్యాకాండం 22వ అధ్యాయం అంతా కూడా రాసుకుని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి మీకు వీలుంటే జ్ఞానించండి. చాలా మంచి విషయాలు అక్కడ రాశారు. చదవడానికి కూడా చాలా ఆసక్తిగా కనిపించే విషయాలు ఉంటాయి అక్కడ. బాలాకు అనే ఒక మోయాబు రాజు ఏం చేస్తాడంటే, ఇశ్రాయేలు ప్రజలు విస్తరిస్తున్నారు, ఇప్పుడు వీళ్ళు విస్తరించి మమ్మల్ని తొక్కేస్తారు కాబట్టి ఇతన్ని లేదా ఇశ్రాయేలు ప్రజలను నాశనం చేయాలని ఒక ఆలోచన కలిగి, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా తొక్కేయాలి అని ఒక ఆలోచన కలిగి బిలామును పిలుస్తాడు. బిలాము ఎవరంటే ఇశ్రాయేలుడు కాదు, కానీ బిలాము శపిస్తే శాపాలు వస్తాయి, దీవించబడితే దీవెనలు వస్తాయి అని అక్కడ రాయబడ్డది. కాబట్టి ఎలాగైనా సరే ఇశ్రాయేల్ ప్రజల్ని శపించడానికి ఎవరిని పిలిచాడు? బిలాముని పిలిచాడు. ముందు ఒప్పుకోకపోయినా అతని యొక్క ఆలోచన విధానాన్ని అంతటినీ కూడా దేవుడు ఏం చేశాడంటే పరిశుద్ధ గ్రంథంలో అక్కడ రాశాడు. అంటే కొంచెం అతనికి కూడా ధనం మీద పిచ్చున్నట్టుగా మనకి కనిపిస్తుంది. అలా ధనం మీద పిచ్చితో ఏమండి, వచనం చెప్పాను కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 22వ అధ్యాయం అంతా చదవండి. సంఖ్యాకాండము 22వ అధ్యాయం అంతా కూడా బిలాము గురించి ఉంది. అలా ధనం మీద పిచ్చితో తప్పిపోయిన వారు, చెడిపోయిన వారు, వారి ప్రాణాలు వారు తీసుకున్న వారు చాలామంది మనకు కనిపిస్తారు. కాబట్టి అలాంటి వారిలో ఒక వ్యక్తి మనకి ఈరోజు తెలిసిన వ్యక్తి, అతని గురించి ఆలోచన చేద్దాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 15వ వచనంలో కనిపిస్తాడు. ఎవరు అంటే యోధా. ఏమండి, ఎవరతను? యోధా. ఇస్కరియోతు యోధా. అతని ఇంటి పేరు ఇస్కరియోతు, అతని పేరు యోధా. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మీరు చూడగలిగితే, ఆ కాలమంది ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లను, సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యోధా. అతని గురించి ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, యేసుక్రీస్తు వారిని పట్టుకోవడానికి ఏం చూపించాడంట? అసలు యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు అంటే, ఏమండి, పోయిన రోజు కూడా మనం మాట్లాడుకున్నాం. ఏమనంటే, త్రోవ అనగానే బుద్ధిగల కన్యకలో మాట్లాడాం. దీపం అంటే వాక్యమని, ఆ వాక్యము పరలోకానికి త్రోవ చూపేటటువంటి, అదే కదా 109, 105లో చదువుతాం. నీ వాక్యమే నా పాదాలకి ఎలా ఉంది? దీపముగా ఉంది, నా త్రోవకు వెలుగై ఉంది. ఆ వెలుగు పరలోకమైతే ఆ పరలోకానికి వెళ్ళడానికి ఏమండి ఆ మార్గం, త్రోవ ఎవరు అంటే వాక్యము, క్రీస్తు. ఆ వాక్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి, యేసుక్రీస్తు వారిని పట్టించడానికి ఏమండి త్రోవ చూపాడంట. పరలోకానికి వెళ్ళడానికి త్రోవ ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు. అలాంటి ఆ మార్గం ఎవరైతే ఉన్నారో ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని పట్టించడానికి ఏం చూపాడంట? త్రోవ చూపాడు. శిష్యుల పేర్లు కూడా రాసినప్పుడు అతని గురించి ఏమని రాయబడ్డదంటే, మీరు గమనించారో లేదో, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో శిష్యుల పేర్లు రాశారు. 12 మంది శిష్యుల పేర్లు రాశారు. ఏమండి, 12 మంది శిష్యుల పేర్లు రాస్తూ మత్తయి గారు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 4వ వచనం అతని గురించి రాయబడ్డది. కనానీయుడైన సీమోను ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధా. ఇస్కరియోతు యోధా అని రాయవచ్చు కదా, అంతే కదా, ఇస్కరియోతు యోధా అని రాయవచ్చు కదా. మరి ఇస్కరియోతు యోధా అని రాయకుండా ఏమని రాశారు అంటే, ఆయనను అప్పగించిన. అంటే ప్రారంభంలోనే పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని రాస్తున్నప్పుడు ప్రతి చోట కూడా మీరు గమనించండి, అతని గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆయన్ను అప్పగించినటువంటి ఇస్కరియోతు యోధా. యోధా అంటే ఏమంటే 12 గోత్రాలలో ఒకానొక గోత్రము పేరు యోధా.
యేసుక్రీస్తు వారు పుట్టుక కూడా ఏ గోత్రం నుంచి వచ్చింది? యోధా గోత్రం నుంచే వచ్చింది. ఏమండి, యోధా గోత్రపు సింహము అని మనం చదువుతాం. యోధా అనే పదానికి అర్థం ఏంటంటే స్తుతి అని అర్థం. యోధా అనే పదానికి అర్థం ఏంటి? స్తుతి అని అర్థం. యాకోబు గారికి పుట్టినటువంటి 12 మంది సంతానంలో ఏమండి పిల్లల్లో 4వ కుమారుడు యోధా. 4వ కుమారుడు ఎవరు? యోధా. యోధా అంటే అర్థం ఏంటంటే స్తుతి అని అర్థం. నిజానికి అతనికి తగిన పేరే అది. నిజానికి స్తుతి అనే పేరు అతను తగిన పేరే. కారణం ఏంటంటే దేవుణ్ణి స్తుతించాల్సినటువంటి ఇతను ధనాన్ని స్తుతించాడు. దేవుణ్ణి స్తుతించి లేదా దేవుణ్ణి ఆరాధించాల్సినటువంటి ఇస్కరియోతు యోధా ఎవరిని స్తుతించాడు? ఎవరిని స్తుతించాడంటే ధనాన్ని స్తుతించాడు. ధనం మీద ఆశ కలిగి ఉన్నాడు. ధనం మీద వ్యామోహంతో, ధనం మీద పిచ్చితోనండి ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారిని అమ్మడానికి కూడా ఏమయ్యాడు? సిద్ధపడిపోయాడు. అందుకే అతని గురించి రాయబడినటువంటి మాట అపోస్తుల కార్యములు చదివిన మాట 1వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లను, సహోదరులారా, యేసును పట్టుకుని వారికి త్రోవ చూపిన యోధాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడే ఈ పరిచర్యలో పాలు పొందెను. అంటే అతన్ని కూడా దేవుడు ఎన్నుకోవడానికి గల కారణం ఏంటంటే అతను మంచివాడే. ముందు అసలు యేసుక్రీస్తు వారు 12 మందిని ఎన్నుకున్నాడు అంటే ఆ 12 మంది ఎలాంటి వారై ఉండాలి? ఏమంటే వారి యొక్క హృదయ రహస్యాల్ని ఎరిగినటువంటి దేవుడు అని మనం చదువుతాం కదా. అంటే ఇస్కరియోతు యోధా కూడా ప్రారంభం చాలా గొప్పగానే ఉన్నాడు, చాలా మంచిగానే ఉన్నాడు. ఏమండి, అందుకే దేవుడు ఎన్నుకున్నాడు. అందుకే పరిచర్యకి పిలిచాడంటే చూడండి, ఏ పరిచర్య అంట? ఇంకో అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడు ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యోధా ద్రోహం వలన సంపాదించిన రోకల్నిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతడి పేగులన్నీ బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చును గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దాము అనబడి ఉన్నది. దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణంగా అతడి ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడనూ కాపురం ఉండకపోవునుగాక, అతని ఉద్యోగం వేరొకడు తీసుకొనుగాక అని కీర్తన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఏమండి, ఇది ఒక ప్రవచనంగా కనిపిస్తుంది. దేనికి లొంగిపోయాడు? దేనికి ఆశ కలిగి ఉన్నాడు అతను అంటే ధనానికి ఆశ కలిగాడంట. యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య చాలా గొప్పది. ఎంత గొప్పదంటే ఆయన ఒక చోట కూర్చుని వాక్యం చెప్తానంటే 1000 మంది వచ్చేవారు ఆయన దగ్గరికి. 1000 మంది రావడమే కాదు, వారు కానుకలు కూడా ఇచ్చేవారు. ఏమండి, మనం చదువుతాం కదా, పేద విధవరాలు ఇచ్చిందంట కానుక. ఎంత ఇచ్చింది? అలాగే చాలామంది కానుకలు ఇచ్చారు. ఒక్కొక్కరు అత్తరు తెచ్చారు, ఒక్కొక్కరు వారికి తోచింది ఆ ప్రాంతంలో ఏదైతే ఉందో ఆహారమైనా, ఏమండి కాయగూరలైనా ఏదో ఒకటి తెచ్చి యేసుక్రీస్తు వారికి ఇచ్చేవారు. అలా ఇస్తున్నప్పుడు ఇస్కరియోతు యోధా ఒక మాట మాట్లాడాడు. ఒకసారి చూద్దామా? యోహాను గారు రాసినటువంటి సువార్త 12వ అధ్యాయము. ఏమండి, ఈ గుణము ఒకవేళ మనలో ఎవరిలోనైనా ఉంటే మనం తీసుకోవడానికి దేవుడి రోజు మన ముందు పెడుతున్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 6వ వచనం చూడగలిగితే 5 నుంచి చూద్దామండి. 5వ వచనం. యోధా, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదు? ఎంతకంటంట? 300 దేనారములు. దేనారం అంటే ఎంత? కింద రాయబడ్డ చూడండి, 150 రూపాయలంట. ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదు? ఏమండి, ఒకసారి కింద వచ్చిన తర్వాత చదువుదాం, ముందు ఆ వచనాన్ని ఆలోచన చేద్దాం. ఈ అత్తరు ఏదో నువ్వు అమ్మేసి అసలు ఈ అత్తరు కొనే బదులు అదే డబ్బులు ఇచ్చేస్తే అది ఎవరికి ఉపయోగపడుతుంది? బీదలకు ఉపయోగపడుతుంది కదా అని అడిగాడంట. ఏమండి, ఇది మంచిదేనా కదా? జనరల్గా ఆలోచిందా, ఇది మంచిదేనా కదా? మంచిదే. ఒక మంచి ఆలోచనే చేశాడు. ఏమ్మా అత్తరు తెచ్చావు, యేసుక్రీస్తు వారి పాదాల దగ్గర నువ్వేం చేసావు? వేసేసావు. అదేదో డబ్బులు ఇచ్చి ఉంటే ఆ డబ్బులు ఎవరికి ఉపయోగపడతాయి? ఎవరైతే పేదవారు ఉన్నారో వారికి ఉపయోగపడతాయి. అసలు ఆమె అత్తరెందుకు కొన్నది అంటే యేసుక్రీస్తు వారిని భూస్థాపితం చేస్తున్నటువంటి సంగతిని బట్టి ఆమె ఏం చేసిందంట?
ఆడికి ఎందుకు వెళ్ళేటప్పుడు మనం రాయబడుతుంది, క్రీస్తు భూస్థాపితం ఏదైతే ఉందో, ఆయన సమాధి కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని బట్టి ముందుగానే వీళ్ళు సిద్ధపరిచారు అంటాడు ఆయన. కానీ నిజానికి ఇతను ఎందుకు మాట్లాడాడు అంటే అక్కడ రాయబడ్డా చూడండి, వాడు ఎలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించుచూ వచ్చాను కనుక. తన దగ్గర ఏముందంట, ఏమండి డబ్బు సంచి యేసుక్రీస్తు వారు పెట్టేశారు, నాకెందుకురా బాబు నువ్వు ఎంచుకో అన్నమాట. ఆ డబ్బు సంచిలో పడుతున్నటువంటి ప్రతి రూపాయి కూడా ఏం చేస్తున్నాడు ఏమండి. ఒకసారి కూడా మనం చెప్పాం, శాపగ్రస్తులతో సహవాసము అలాగే దీవెనకరంగా ఉండేవారితో సహవాసం ఎలా ఉంటుందని మాట్లాడినప్పుడు, ఇంటికి పట్టుకెళ్తున్నప్పుడు ఎలా వచ్చింది అని ఎవరు అడగాలి? కుటుంబం అడగాలి, అంతే కదండి. భార్య అడగాలి, పిల్లలు అడగాలి, ముఖ్యంగా భార్య అడగాలి. భార్య కూడా ఏం చేసిందంటే ఏమీ అడగలేదు. అందుకే అతని ఇల్లు పాడైపోవును గాక అన్నాడు. ఇల్లు అంటే సాధారణంగా వారు నివసించే నివాసము, అలాగే తన కుటుంబం గురించి కూడా మాట్లాడుతున్నాడు ఆయన. అంటే పడేటటువంటి ప్రతి రూపాయి, కానుకల పెట్టెలో వచ్చే ప్రతి రూపాయి కూడా ఏం చేస్తున్నాడు, దొంగిలిస్తూ వస్తున్నాడంట. యేసుక్రీస్తు వారికి ఈ విషయాలన్నీ తెలుసు, కానీ ఆయన వచ్చింది ఏదో కానుకలు పోగు చేయడానికో ఏదో చేయడానికో కాదు. దేనికి వచ్చాడు ఆయన? రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. ఇప్పుడు ఆ కానుకలు పోగు చేసేది, ఆ కానుకలు పరిచర్య చేసేది ఎవరు అంటే వేరొకరు నిర్మించాడు ఆయన, వేరొకరికి ఆ పరిచర్య అనేది అప్పగించేశాడు ఆయన. అందుకే ఇతని పాత్ర ఏంటంటే ట్రెజరరీ పోస్ట్ ఇచ్చాడు. సంఘంలో ఏ పోస్ట్ ఇచ్చాడు ఈయనకి? ట్రెజరరీ పోస్ట్ ఇచ్చాడండి. కానీ ఆ పోస్ట్ను కూడా ఏం చేశాడు అంటే మొత్తం ఖజానా అంతా కూడా ఇతనే జాగ్రత్తగా హ్యాండిల్ చేసి వచ్చిన డబ్బు అంతా కూడా దేవుని కార్యక్రమానికి వచ్చిపెట్టాలి. కానీ దొంగలిస్తున్నాడంట. దొంగలించడమే కాదు, దేవుడు అది చూస్తున్నాడు కానీ పట్టించుకోవట్లేదు. యేసుక్రీస్తు ప్రభువు వారు మారతాళ్ళని చాలా కార్యక్రమాలు చేస్తున్నాడు. కానీ ఇతను చేసినటువంటి అది భయంకరమైన పని ఏంటి అంటే ఏమండి, యేసుక్రీస్తు వారినే అమ్మేశాడు. ఎవరిని అమ్మేశాడు? యేసుక్రీస్తు వారినే అమ్మేశాడంట. ఎంతకు అమ్మేశాడు ఏమండి తెలుసు కదా ఎంతకి? అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా మత్తయి గారు రాసిన సువార్త, ఏమంటే ముందుగా ఒకసారి యోహాను సువార్త 17:12 చూద్దామండి. అక్కడ ఏమని రాయబడ్డదంటే ఇస్కరియోతు యోధా గురించి 17వ అధ్యాయం 2వ వచనంలో 12వ వచనం, నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని, నేను వారిని భద్రపరిచితిని కనుక లేఖనము నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడను నశింపలేదు. ఇస్కరియోతు యోధా ఎవరు అంటే నాశనపుత్రుడు అని రాయబడ్డది. లేఖనము నెరవేరినట్లు ఏం జరుగుతుందంట? నాశనపుత్రుడు తప్ప మరి ఎవరో కూడా. ఇంతకీ లేఖనం ఎక్కడ ఉంది? కీర్తన గ్రంథము 109వ కీర్తనలో ఇస్కరియోతు యోధా గురించి రాయబడిన లేఖనం కాదు, కానీ ఆ లేఖనము నెరవేర్చింది మాత్రం ఇస్కరియోతు యోధాయే. తీద్దామండి 109వ కీర్తన. 109వ కీర్తన 109వ కీర్తన 8వ వచనం నుండి చూద్దాం. వాని జీవిత దినములు కొద్దిమగు, వాని ఉద్యోగం వేరొకడు తీసుకొనుగాక. మనం అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో చదివాం, గుర్తుందండి? ఇందాక చదివచ్చాం మనం. ఏమని? అతని ఇల్లు పాడైపోవునుగాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక అని మనం చదివాం. అది కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నది అని కూడా అక్కడ ఎవరు రాశారు అంటే ఆ అపోస్తుల కార్యం రాసింది లూకా గారు రాశారు. ఏమంటే లూకా సువార్త, అపోస్తుల కార్యం 2 కూడా ఎవరు రాశారంటే లూకా గారు రాశారు. ఆయన ఎవరు అంటే ఒక వైద్యుడు. ఆయన మరలా పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతున్నాడు. కీర్తన గ్రంథంలో రాయబడింది కదా, దాన్ని ఎవరు నెరవేర్చారంటే ఇక్కడ ఇది చదివేద్దామా? వాని ఉద్యోగం వేరొకటి తీసుకొనుగాక, వాని బిడ్డలు తండ్రులు లేని వారవుదురుగాక, వాని బిడ్డలు దేశదిమ్మరులై భిక్షమెత్తుదురుగాక, పాడు పని తమ ఇండ్లను దూరముగా. ఏమండి ఇదంతా ఎవరి కొరకు రాయబడ్డది అంటే ఇస్కరియోతు యోధా గురించి రాయబడింది కాదు. ఈయన ప్రార్థన చేసుకుంటూ లేదంటే ఒక కీర్తన రాసినటువంటి కీర్తన ఇస్కరియోతు యోధా తన జీవితంలో నెరవేర్చాడు. నిజానికి ఇతని గురించి రాయబడినది కాదు. ఇక్కడ ఇస్కరియోతు యోధా వస్తాడు అని రాశారు, ఇక్కడ రాయలేదు. కానీ దాన్ని నెరవేర్చింది ఎవరు?
దాన్ని నెరవేర్చింది ఎవరు? ఇస్కరియోతు యోధ. ఏంటి ఇస్కరియోతు యోధ కాకపోతే ఇంకొకడు వచ్చి నెరవేరుస్తాడు. కానీ ఇస్కరియోతు యోధ మాత్రమే ధనం మీద పిచ్చితో యేసుక్రీస్తు వారిని నమ్మేశాడు. అంటే ఒక లేఖనము పరిశుద్ధ గ్రంథంలో ఉంది అంటే, ఒక ప్రవచనము పరిశుద్ధ గ్రంథంలో ఉంది అంటే దాన్ని నెరవేర్చడానికి చాలామంది ప్రయాసపడుతున్నారు. అది మంచిదైతే ఖచ్చితంగా నెరవేర్చాలి. మన జీవితంలో కూడానండి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వచనాలు లేదా వాక్యాలు లేదా లేఖనాలు మనం నెరవేర్చాలి. మనం ఖచ్చితంగా నెరవేర్చాలి. ఏమి నెరవేర్చాలి అంటే, దేవుడి కొరకు ఏమైతే, పరలోకం కొరకు ఏమైతే రాయబడ్డదో ప్రతిదాన్ని మనం ఏం చేయాలి? ప్రతిదాన్ని నెరవేర్చాలి. మీ హృదయంలోని చింపుకోండి అన్నాడు ఒక చోట, తెలుసు కదా. ఇక్కడ యోబేలు గ్రంథంలో మనం ఉపవాస ప్రార్థనలో చదువుతాం, ఈ హృదయంలో చింపుకోండి. హృదయాలను చింపుకోవడం అంటే ఏంటి? అంటే మీ పాపాన్ని కడుక్కోండి, మీ హృదయంలో ఉన్నటువంటి చెడు ఏదైతే ఉందో, కల్మషం ఏదైతే ఉందో దాన్ని అంతటినీ కూడా కడగండి అని చెప్పాడు. ఇప్పుడు దాన్ని నెరవేర్చాలా లేదా? నెరవేర్చాలా లేదా? ఖచ్చితంగా నెరవేర్చాలి. అంతే కదండి, ఖచ్చితంగా నెరవేర్చాలి. అదే పాత నిబంధన గ్రంథంలో తప్పు చేసిన వారు ఉన్నారు, ఏమండి కొన్ని కఠినమైన మాటలు ఉన్నాయి. ఇప్పుడు అవి నెరవేర్చడం కాదు, మనం ఏమైతే మంచి మాటలు ఉన్నాయో, ఏమైతే ఏమండి పరిశుద్ధ గ్రంథంలో అన్ని మంచి మాటలే, కానీ పరలోకానికి తీసుకెళ్ళేటటువంటి కొన్ని మాటలు ఖచ్చితంగా మనం ఏం చేయాలి? నెరవేర్చడానికి సిద్ధపడాలి. కానీ ఇస్కరియోతు యోధ పరలోకానికి వెళ్ళేటటువంటి మాటలు నెరవేర్చలేదంట. మరి ఏ మాటలు నెరవేర్చాడు? తన జీవితాన్ని పాడు చేసుకునేటటువంటి మాటలు నెరవేర్చాడు. తన జీవితాన్ని నాశనం చేసుకునేటటువంటి మాటలు నెరవేర్చాడు. తన కుటుంబాన్ని నాశనం చేసుకునే మాటలు నెరవేర్చాడు. అందుకే ఇదిగో ఇస్కరియోతు యోధ లాంటి వాడు పుట్టకుండిన ఎడల మేలు అంటాడు. ఇస్కరియోతు యోధ నన్ను అమ్మేశాడు అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో. ఏమండి ఆయన సిలువ దగ్గరికి వెళ్ళేటటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే మనం సిలువ గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నాం ఈ యొక్క సిలువ జ్ఞాన కూడికల్లో. ఆయన యొక్క గొప్పతనం గురించి, ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన విధానాన్ని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మరి ఖచ్చితంగా ఇస్కరియోతు యోధ గురించి కూడా మనం నేర్చుకోవాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి గారు రాసినటువంటి సువార్త 26వ అధ్యాయంలో ఇస్కరియోతు యోధ సందర్భం ఉంటుంది చూడండి. ఎన్నో వచనం అండి? 24 చూద్దామండి. 24 మనుష్య కుమారుని గురించి రాయబడిన ప్రకారం ఆయన పోవుచున్నాడు కానీ, అంటే మనుష్య కుమారుని గురించి ఏం రాయబడ్డదంటే ఆయన సిలువెక్కాలి, ఆయన రక్తం కార్చాలి, మన పాపాలన్నీ కూడా తీసేయాలి రాయబడ్డది. ఓకే, ఆయన గురించి ఆయన పోవుచున్నాడు కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగించబడునో ఆ మనుషునికి శ్రమ. అంటే ఎవని చేత అప్పగించబడతాడు అంటే ఇస్కరియోతు యోధ దాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ఏమండి ఇస్కరియోతు యోధ లేకపోయాడు అనుకోండి, యేసుక్రీస్తు వారికి శిలువ మరణం లేదా? ఉందా లేదా? ఇప్పుడు ఇస్కరియోతు యోధ అప్పగించలేదండి, యేసుక్రీస్తు వారిని అప్పగించలేదు. అలానే యేసుక్రీస్తు వారిని చంపకుండా వదిలేస్తారా? వదలరు. ఇప్పుడు ఎవరు యేసుక్రీస్తు వారని ఖచ్చితంగా ఎవరి ద్వారానా తెలుసుకుంటారా లేదా? తెలుసుకుంటారు. ఎవరొకరు చూపిస్తారా లేదా? ఏమన్నా మీరు అడుగుతున్నారు కదా, ఎవరో కదండి ఈయన యేసుక్రీస్తు ప్రభు వారు, ఆయనతో మీకు ఏదో పని ఉందన్నారు కదా వెళ్ళండి అని చెప్తారా లేదా? చెప్తారు. కానీ యేసుక్రీస్తు వారిని అప్పగించడానికి వచ్చినటువంటి ఈ ఇస్కరియోతు యోధాకు మాత్రం ఏంటంట? శ్రమ. ఏమండి ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పాను. ఆయన అప్పగించిన యోధ బోధకుడా నేనా అని అడిగాడంట. నేనా అని అడిగాడంట. అప్పుడు నీవన్నట్టే. ఏమండి అర్థమైపోయింది అందరికీ, మొత్తం అందరికీ అర్థమైపోయింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చివరగా గెత్సెమనే తోటకి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. తెలుసు కదండి సందర్భం. ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత సుమారు 3 సార్లు ఆయన ప్రార్థన చేశాడు. ఎవరెవరిని తీసుకెళ్ళాడు ఆయన? పేతురు గారిని, ఇంకా జబదయి కుమారులైనటువంటి యాకోబుని, యోహాను తీసుకెళ్ళాడు. వారు కొంచెం పడుకున్నారు అని రాయబడ్డది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రం 3 సార్లు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన కూడా చెమట ఎలా ఉందంట? రక్తపు బిందు వలె కారిపోయిందని చదువుతాం. ఆ తర్వాత వెంటనే జరిగినటువంటి సందర్భం ఏంటంటే ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తు వారిని ఆల్రెడీ అమ్మేసి ఆయన పట్టించడానికి వచ్చాడంట. ఎంతకు అమ్మేశాడు? ఎంతకి? ఏమండి కొంచెం గట్టిగా? 30 వెండి నాణాలకి అమ్మేశాడంట. 30 వెండి నాణాలు అమ్మేసి పొలం కొన్నాడంట.
ఏమండి అసలు ప్రారంభం యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు దెయ్యాలను వదలగొట్టేశాడు, అద్భుతాలు చేశాడు, ఏమండి హ్యాపీగా తింటున్నాడు. కానీ దేని కొరకు అమ్ముడుపోయాడు అంటే పొలం కొరకు. మనం కూడా చూడండి, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ప్రారంభంలో ఉన్నటువంటి ఆ కసి, ఆ పట్టుదల ఉండే కొలది, లేదా మనం ఆ సమయం గడిచే కొలది ఉండదు. ఉంటుందండి, ఉంటుందండి. ఇప్పుడు ఉందా? నిజంగా ఉంటే చాలా ధన్యులండి. దేవుని నమ్ముకున్నప్పుడు ప్రారంభం ఉన్నటువంటి ఆ పట్టుదల అండి ఇప్పుడు చాలామందికి తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు ఏ పనైనా చేస్తారు, ఎలాంటి పనైనా చేస్తారు, ఏ టైం కన్నా వస్తారు. కానీ ఉండే కొలది ఏమవుతుంది? ఇస్కరియోతు యోధా కూడా ఏమన్నా 3 సంవత్సరాలు యేసుక్రీస్తు వారితో ఉన్నాడు. యేసుక్రీస్తు వారితో 3 సంవత్సరాల నుండి తప్పిపోయాడు. ఆయన చేసిన అద్భుత కార్యాలు చూశాడు, ఈయన అద్భుత కార్యాలు చేశాడు. ఈయన కూడా దేవుడు ఏమిచ్చాడు? శక్తి ఇచ్చాడు, చేశాడు. ఇతను కూడా చూశాడు, అతనితో ఉన్నాడు, తిన్నాడు, చాలా కార్యక్రమాలు కల్లారా చూసినటువంటి ఇస్కరియోతు యోధా ఈరోజు ఏమయ్యాడు? తప్పిపోయి అదే యేసుక్రీస్తు వారిని ధనము కొరకు అమ్మేశాడు. నిర్గమకాండంలోనండి ఒక మాట ఉంటుంది, 30 వెండి నాణాలని వచ్చింది కదా, మాట చూద్దాం. 21వ అధ్యాయంలో 21వ అధ్యాయంలో ఒక ఎద్దు గురించి రాయబడినటువంటి సందర్భం ఉంటుంది. 28 చూద్దాం. 21:28లో ఎద్దు పురుషునైనను స్త్రీలను చావ పొడిచిన యెడల నిశ్చయముగా రాళ్లతో ఆ ఎద్దును చావగొట్టవలెను, దాని మాంసమును తినకూడదు. అలా ఆ ఎద్దు గురించి మాట్లాడుతూ ఏమండి అంటే కొంచెం దానికి ఏంటంటే కొంచెం కండిషన్ బాగాలేదన్నమాట, దాని మానసిక పరిస్థితి బాగాలేనటువంటి ఎద్దు గురించి మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతూ 21వ అధ్యాయము 30 చూద్దాం. వానికి పరిక్రయధనము నియమింపబడిన యెడల వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లింపవలెను. ఏమండి అది కుమారుని పొడిచినను కుమార్తెను పొడిచినను ఈ విధి చొప్పున అతడు చేయవలను. ఆ ఎద్దు దాసినైనను పొడిచిన యెడల వారి యజమానునికి 30 తులముల వెండి చెల్లింపవలెను. ఎంత చెల్లించాలంట అంటే ఎవరికైతే ఏమండి నేరం అనేది ఆరోపించబడతాదో నేరస్తులకి, లేదంటే ఒక ఎద్దుకి, ఆ ఎద్దు చేసినటువంటి ఒక పనికి ఆ రోజు ఉన్నటువంటి ధర్మశాస్త్రం ప్రకారం ఆ యజమానికి చెల్లించేటటువంటి ఏమండి ఆ ధనం ఎంతంట? 30 వెండి నాణాలంట. 30 వెండి అంటే ఒక నేరస్తుడికి వేసేటటువంటి శిక్ష, ఒక నేరస్తుడికి వేసేటటువంటి శిక్షలో, లేదా ఆ నేరస్తుని విడిపించడానికి ఏమండి ఆ నేరస్తుని విడిపించడానికి చెల్లించేటటువంటి ధనం 30 వెండి నాణాలు అయితే ఏమంటే అంత తక్కువగా అమ్మేశాడు యేసుక్రీస్తు వారిని. అర్థమైందండి? యేసుక్రీస్తు వారిని 30 వెండి నాణాలు అంటే వారి దృష్టిలో చాలా చిన్నది, చాలా తక్కువ. అలాంటి అంత తక్కువ అమౌంట్కి యేసుక్రీస్తు వారిని ఏం చేశాడు? అమ్మేశాడండి. అంటే యేసుక్రీస్తు వారి యొక్క విలువ ఎవరికి అర్థం కాలేదు? ఇస్కరియోతు యోధాకు అర్థం కాలేదు. ఇస్కరియోతు యోధాకు అర్థం కాలేదు కాబట్టి ధనాన్ని బట్టి యేసుక్రీస్తు వారిని అమ్మేశాడు. అమ్మేసి వెళ్ళాడంటేనే ముద్దు పెట్టుకున్నాడంట. అమ్మేయడం ఎందుకు, ముద్దు పెట్టుకోవడం ఎందుకు అంటే చూపించడానికి. చూసారా ఎంత పని చేశాడో? ఈరోజు ఒకసారి మనం ఆలోచన చేద్దాం, మన స్థితి ఎలా ఉంది, మన పరిస్థితి ఎలా ఉంది. ఈరోజు ఎంత గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఏమండి మనం ఎంత ధనం పెట్టినా ఆయన కొనలేం, మనకున్న ఆస్తి అంతా ఇచ్చినా ఆయన కొనలేం. ఆయన మనల్ని విమోచించడానికి క్రయధనముగా తన రక్తాన్ని ఏం పెట్టాడు? ధారపోసాడు అని చదువుతున్నప్పుడు అండి ఆయన్ని మనం కూడా అమ్మేస్తున్నామేమో ఒకసారి ఆలోచించండి. ఎలా అమ్మేస్తున్నాం? ఇస్కరియోతు యోధ ధనం గురించి ఆలోచన కలిగి ధనం మీద పిచ్చితో యేసుక్రీస్తు వారిని అమ్మేశాడు. ఈరోజు మనం ఎన్ని పనులు బట్టి యేసుక్రీస్తు వారిని దూరం అయిపోతున్నాం. మనకి ధన పిచ్చి ఉందా అండి? చాలామందికి ధనం మీద ఆశ ఉంటుంది. ఏమండి కొంతమంది గర్వం ఉంటుంది, కొంతమందికి అసూయ ఉంటుంది, కొంతమంది వ్యభిచారం, కొంతమంది తాగుబోతు, ఏమండి ఇంకా తిరుగుబోతులు ఉన్నారు. ఇంకా అలా చెప్పుకుంటూ పోతే దేవుణ్ణి విడిచిపెట్టి చేసే ప్రతి పాపము కూడా దేవుణ్ణి అమ్మేస్తున్నట్టే. మనం అందుకే సిలువ వేస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారిని గుడ్ ఫ్రైడే రోజు చాలామంది సిలువ మోసుకుంటూ వెళ్తారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే మీరు బాహాటముగా యేసుక్రీస్తు వారిని ఏం చేస్తున్నారంట?
సిలువ వేస్తున్నారు. ఆ రోజు యూదులు తెలియక వేశారు, ఈరోజు మనం తెలిసి వేస్తున్నాం. ఆ రోజు వారు తెలియక ఈయన రక్షకుడని తెలియక వేశారు, ఈరోజు యేసుక్రీస్తు వారు రక్షకుడని తెలుసు కూడా మనం ఏం చేస్తున్నాం? సిలువ వేస్తున్నాం. అదే బాహాటంగా సిలువ వేయడం అంటే ఇదిగో యేసుక్రీస్తు వారి నామాన్ని అవమానపరుస్తున్నాం. నీవెవరు అంటే నేను దేవుని బిడ్డనండి అంటున్నావు, మరి నువ్వు చేసే పనులేంటి? నీవెవరు అంటే నేను విశ్వాసిని అని అంటున్నాం, మరి మనం చేసే పనులేంటి అంటే క్రీస్తుని బాహాటంగా ఎక్కడ తీసుకెళ్ళాం? రోడ్డు మీద నిలబెట్టి సిలువ వేస్తున్నాం మనం. ఇస్కరియోతు యోధ క్రీస్తు దగ్గరే ఉన్నాడండి, అర్థం చేసుకోలేకపోయాడండి. ఆ ధనాన్ని సంపాదించుకోలేకపోయాడు. యేసుక్రీస్తు అనే ధనాన్ని సంపాదించుకోలేక కేవలం 30 వెండి నాణాలకి యేసుక్రీస్తు వారిని అమ్మేశాడు. ఈరోజు అదే ధనం మన దగ్గరకు వచ్చింది. ఈరోజు దాచుకుంటున్నామా, మనం కూడా అమ్మేస్తున్నామా? ఒకసారి మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. క్రీస్తు దగ్గరే ఉంటే ఏమైపోయాడు? తప్పిపోయాడు. క్రీస్తు కూడా ఉంటే ఏమైపోయాడు? తప్పిపోయాడండి. ఏమండి, ఇన్ని పుస్తకాలలో అనేక మంది గురించి రాయబడ్డది. అపోస్తుల కార్యం 1వ అధ్యాయంతోనే ఆయన చాప్టర్ అంతా క్లోజ్ అయిపోయింది. మీరు అక్కడి నుంచి చూడండి, ప్రకటన గ్రంథం వరకు 12 మంది శిష్యుల పేర్లు రాయబడతా ఉంటాయి. చివరికి ఆ యోహాను గారే ప్రకటన గ్రంథాన్ని రాసి కంప్లీట్ చేశారు. కానీ అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో అంటే సంఘం ప్రారంభించక ముందే పరిశుద్ధాత్మ దేవుడు 2వ అధ్యాయంలో కదా దిగుతాడు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు పైనుంచి దిగడం మనం చూస్తాం. పెంతుకోస్తు అనే పండుగ దినాన్ని. ఆ పరిశుద్ధాత్మ దేవుడు రాకముందే ఈయన జీవితం ఏమైపోయింది? ఆయన చాప్టర్ అక్కడితోనే క్లోజ్ అయిపోయింది. చివరికి చాలా బాధపడ్డాడంటండి. ప్రేరేపణ ఎలా వచ్చిందంటే అమ్మే అనే ప్రేరేపణ వచ్చింది. ఏమండి, ఒక విషయం చెప్తాను. అపవాది యేసుక్రీస్తు వారు సిలువు దగ్గరికి వెళ్ళడం అపవాదికి ఇష్టమేమీ లేదు. తెలుసు, చాలా బాధపడ్డాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ మీదకి వెళ్ళడం అనేది అపవాదికి శుభకార్యం కాదు, అది అశుభకార్యమే. ఎందుకు? యేసుక్రీస్తు వారు సిలువ మీదకి వెళ్తే మనకు రక్షణ వస్తుంది, అంతే కదా. ఇప్పుడు ఎవరికి లాసు? అసలు ఎవరికి నష్టం అంటే సాతానికి నష్టం. అందుకే ఆపడానికి పేతురు గారి దగ్గరికి వెళ్ళి ప్రభువా నీకు అది జరగకూడదని చెప్పిందంట. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, సాతానా వెనకపో అన్నాడు. అంతే. తెలుసు కదండి సందర్భం. నేను సిలువ వేయబడతాను అంటే పేతురు గారు చాలా ప్రేమ కలిగి ప్రభువా నీకు అది జరగకూడదు అన్నాడు. అప్పుడు పేతురు, ఏంటయ్యా నా మీద నీకు ఇంత ప్రేమ? చూసారా 11 మంది శిష్యులు ఉన్నారు, ఎప్పుడైనా ఎవరన్నా నన్ను ఎలా పట్టించుకున్నారో అన్నాడు ఆయన. వెనక తిరిగి సాతానా ముందు అర్జెంటుగా బయటకు పో అన్నాడు ఆయన. కారణం ఏంటంటే సాతాను క్రీస్తు సిలువ మీదకి వెళ్లకుండా చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ ఆ ప్రయత్నంలో భాగంలోనే ఒక వ్యక్తిని నాశనం చేయడానికి కూడా చూశాడు, ప్రేరేపించాడంట. అమ్మే అన్నాడంట. డబ్బులు తీసుకున్నాడు. ఏమండి, చివరికి అమ్మేసిన తర్వాత నువ్వు ఎవరిని అమ్మేసావు? యేసుని అమ్మేసావు. అసలు ఎవరైనా ప్రభు రక్షకుడు, లోకాన్ని రక్షించడానికి వచ్చిన రక్షణ నువ్వేం చేసావు? మీరు ఎప్పుడైనా గమనించండి, తప్పు చేసే ముందు చాలా ఆనందంగా చేస్తాం, చేసిన తర్వాత చాలామందికి ఏడుస్తా కూర్చుంటారండి. తెలుసా అండి? కొంతమంది ఎప్పుడన్నా ఒకవేళ ఆ ప్రేరేపణ వస్తే చాలా మంచిదే, రాకపోతే ఇంకా వాళ్ళని ఏం చేయలేం. వాత వేయబడిన మనస్సాక్షి గల వారికి ఆ ప్రేరేపణ కూడా రాదు, అది తప్పు అని కూడా తెలియదు. చాలామంది తప్పు చేసిన తర్వాత అయ్యో నేను చేసేసాను, ఏంటి దేవుడు నన్ను క్షమిస్తాడా లేదా, ఆయన నేను ఏమైపోతాను, నా జీవితం ఏమైపోద్దని ఏడుస్తా కూర్చుంటారు. ఏడుస్తా కూర్చుని దేవుణ్ణి అడిగితే పశ్చాత్తాపడితే ఆయన క్షమిస్తాడు. కానీ ఇస్కరియోతు యోధ చేసినటువంటి భయంకరమైన తప్పు ఏంటో తెలుసా అండి? ఉరేసుకుని చనిపోవడమే అతను చేసిన భయంకరమైన తప్పు. నిజంగా దేవుణ్ణి అడిగితే దేవుడు క్షమిస్తాడా లేదా? ఖచ్చితంగా క్షమిస్తాడు. కానీ ఆ ప్రేరేపణ ఎలా వచ్చిందంటే ఇంకెందుకు బ్రతకడం, నువ్వు ఇంకేం సాధించావని బ్రతకడం? నువ్వు ఎవరు నమ్మేసావు? క్రీస్తుని నమ్మేసావు. క్రీస్తుని నమ్మేస్తే బయటికి వెళ్ళిన తర్వాత అందరూ నిన్ను ఏం చేస్తారు? తిడతారు, హేళన చేస్తారు. ఉండి ప్రయోజనం ఏముంది? అందుకే భయంకరమైనటువంటి స్థితికి వెళ్ళిపోయాడు, చనిపోయాడు. ఇప్పుడు ఏమండి, ఆ స్థాయిలోనికి మరొక వ్యక్తి రావాలి. ఇప్పుడు ఆ పొజిషన్ ఏదైతే ఉందో 12 మంది శిష్యులు కదా, మరొక ఆయన చనిపోయాడు కదా, ఆ చనిపోయినటువంటి వారిలోకి ఇప్పుడు ఎవరు రావాలి? మరొక వ్యక్తి రావాలి. ఖచ్చితంగా 12 మంది ఉండాలి. మనం ఇప్పుడు చాలా సందర్భాల్లో చెప్తా ఉంటాను, మనం ఉంటేనే అవుతుంది అనుకుంటే అది చాలా పొరపాటు. దేవుడు మనం తప్పు చేస్తున్నాం అనుకుంటే మనల్ని బయటికి లాగి మరీ పక్కన పెట్టి ఇంకొక వ్యక్తిని ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఎన్నుకుంటాడు. మనతో పని ఉంది అంటే ఎలాంటి పని అయినా ఎవరు ఆపినా సరే దేవుడు పని చేయించుకుంటాడు. అదే నీతో పని లేదు, నువ్వు అసలు ఆ పనికే పనికిరావు అనుకుంటే నేను బయటికి లాగి కొత్త వ్యక్తిని ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఎన్నుకుంటాడు. అది దేవుని దయన వల్లే జరుగుతుంది, ఆయన కృప వల్లే జరుగుతుంది. అలాగే ఇతను వెళ్ళిపోయాడంటే ఇతను వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వచ్చారు?
ఏమండి ఇతను వెళ్ళిపోయిన తర్వాత చీట్లు వేశారని చూడండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో ఏమండి 12 మంది శిష్యులు ప్రభువా మరి మేము 11 మందే ఉన్నాం కదా ప్రభువా, మరి ఇప్పుడు ఎవరిని మేము ఎన్నుకోవాలని ప్రార్థన చేశారంట. 25వ వచనం, తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి, తన చోటికి పోవడానికి యోధా తప్పిపోయాడంట. తప్పిపోయి పోగొట్టుకొనని ఈ పరిచర్యలో అపోస్తలత్వంలో పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనిన వారిని కనుపరుచుమని చీట్లు వేశారు. వేసినప్పుడు అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరట చీటీ వచ్చింది. ఆ ముందు ఇద్దరిని ఎన్నుకున్నారు. ఆ ఇద్దరి పేర్లు కూడా రాశారు అక్కడ. ఎక్కడంటే యోసేపు అండి 23వ వచనంలో, అప్పుడు వారు యూస్తు అనబడి మారు పేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు, రెండవది మత్తీయ అని ఇద్దరిని ఎన్నుకున్నారంట. ఆ ఇద్దరిని ఎన్నుకున్నప్పుడు ప్రభువా మరి ఇద్దరు వచ్చారు పరిచర్యకి, మరి మా చిత్తం ఏమీ లేదు, మీ నిర్ణయమే, మరి మీరు ఎవరిని ఎన్నుకుంటారు ప్రభువా అని ఇద్దరి పేర్లు రాసి చీట్లు వేసి ప్రార్థన చేశారంట. నీకు ఎవరైతే పరిచర్యలు ఎన్నుకుంటావో వాళ్ళని ఎన్నుకో ప్రభు అని. ఎవరి పేరు మీద వచ్చింది? మత్తీయ అనే వ్యక్తి పేరు మీద వచ్చింది. అక్కడి నుంచి అతని గురించి ఎక్కడ ఎక్కువగా కనిపించలేదు, కానీ దేవుడైతే అతను ఏం చేశాడు? ఎన్నుకున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచిస్తే, దేవుడు ఇచ్చినటువంటి పరిచర్యని జీవితకాలం అంతా కూడా కాపాడుకోండి, ఎప్పుడు పోగొట్టుకోవద్దు. మీకు ఇచ్చిన పరిచర్య ఏదైనా కానివ్వండి, పాటలు పాడడమా, ఆరాధన చేయడమా, వాక్యం చదవడమా, ప్రార్థన చేయడమా, ఏమండి వాక్యం అందించడమా, పరిచర్య చేయడమా, కుర్చీలే మోయడమా, ఏమండి సంఘ కార్యక్రమాల్లో బరువులు మోయడమా, ధనాన్ని ఇవ్వడమా, ఏమిచ్చాడో దేవుడు మీకు ఇచ్చాడు. ఏమిచ్చాడో కూడా మీకు తెలుసు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీకు దేవుడు ఏ పరిచర్య ఇచ్చాడో మీ అందరికీ తెలుసు. అది జీవితకాలం అంతా కూడా కాపాడుకోండి. ఏమండి ఇస్కరియోతు యోధ డబ్బు పిచ్చితో పోగొట్టుకున్నాడు. డబ్బు అనే పిచ్చితో ఆయన ఇచ్చిన గొప్ప పరిచర్యనండి పోగొట్టుకున్నాడు. ఈరోజు మనం ఏ పిచ్చితో పోగొట్టుకుంటున్నామో ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు చాలా పరిచర్యలు ఇచ్చాడు కదా మనకి. పరిచర్యలు ఎలా ఉన్నాయి? చాలా ఉన్నాయి. పాటలు పాడేవారు ఉన్నారు, ప్రార్థన చేసేవారు ఉన్నారు, వాక్యం అందించేవారు ఉన్నారు, వాక్యం చదివేవారు ఉన్నారు, ఏమండి ఇంకా ఈ మైక్స్ పెట్టేవారు ఉన్నారు, బరకాలు వేసేవాళ్ళు ఉన్నారు, కుర్చీలు వేసేవారు ఉన్నారు. అలా చెప్పుకుంటూ ఒకటి ప్రభు బల కార్యక్రమంలో సహకరించేవారు ఉన్నారు, దాని కొరకు ధనాన్ని ఇచ్చేవారు ఉన్నారు, ఆ పరిచర్య చేసేవారు ఉన్నారు, బేదల చంద సేకరించేవారు ఉన్నారు. ఏమంటే ఇవన్నీ ఏంటంటే పరిచర్యలే. మీరు ఒక్కసారి దాన్ని పోగొట్టుకున్నారంటే దేవుడు మరలా మీకు అవకాశం అనేది ఇవ్వడు. లోకంలో ఉన్నవారు ఎప్పటికన్నా మారుతారు. దేవుని దగ్గరికి వచ్చి మరలా లోకంలో కలిసిపోయినవాడు మరలా దేవుని దగ్గరికి రాలేడు. లోకంలో ఉన్నవాడు ఎప్పటికన్నా వస్తాడండి దేవుడి దగ్గరికి వాక్యాన్ని విని. అదే దేవుని దగ్గర ఉండి లోకంలోకి వెళ్ళిపోయిన వాడు మరలా రావడం అనేది చాలా కష్టం అండి. చాలా సందర్భాల్లో రాలేడు. అందుకే మీకు మరి ఏ పరిచర్య మీరు ఎన్నుకున్నారో, ఏ పరిచర్యలో ఉన్నారో మీకు తెలుసు. ఆ పరిచర్యను మీరు జీవితకాలం ఏం చేయాలి? కాపాడుకోండి. అందుకే నేను ప్రార్థనలు రాస్తున్నప్పుడు కూడా ఏమండి డైరెక్ట్గానే చెప్తున్నాను, కొన్ని విషయాలు బాధపడతాను. ప్రారంభ ప్రార్థన రాశానంటే చాలా వరకు రాఘవమ్మ గారే చేస్తున్నారు, శాసమ్మ గారు చేస్తున్నారు, లేదు పిల్లలు చేస్తున్నారు. ఏ పరిచర్య? ప్రారంభ ప్రార్థన అనే పరిచర్య. అంటే కొంతమందికి పనులు బట్టి రాలేకపోతున్నారు, కొంతమంది పనులు లేకపోయినా రాలేకపోతున్నారంటే నేను వారి గురించి బాధపడుతున్నా. కొంతమంది పనులు లేదు కాబట్టి, పనుల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు వచ్చే సమయానికి ఏమవుతుంది? చాలా లేట్ అవుతుంది. సరే లేట్ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా అయ్యా నాకు ఇచ్చారు కానీ నేను వచ్చేటప్పటికి 8 అవుతుందండి, కాబట్టి అయితే ఏమనుకోవద్దండి చెప్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నాం. ఏమని? ఓన్లీ వారు ఏదో పని చేసుకుంటున్నారు, వాళ్ళు వచ్చే సమయానికి టైం పడుతుంది కాబట్టి పర్వాలేదు. మరి ఇంటి దగ్గరే ఉండి రాకపోతే, అంటే కొన్ని సందర్భాల్లో రాకపోతే ఓకేనండి, కొన్ని సందర్భాల్లో ఎప్పుడూ రాకపోతే, అంటే ఇలా అన్నానని ఏం బాధపడకనంటే మీకు దేవుడు ఒక పరిచర్య ఎవరి ద్వారానో అప్పగించాడు. నేను రాసినప్పుడు ఎవరో చెప్తే రాయనండి, కూర్చొని రాసుకుంటాను ఎవరికేమి ఇవ్వాలి అని మనసులో ఎవరి పేరు వస్తే ఆ పేరు రాసుకుంటాను అనమాట. కాబట్టి అది దేవుని ఆలోచన ప్రకారమే వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఆ పరిచర్యని దేవుడే మీకు ఇచ్చాడు, నేను ఇవ్వడం కదా. ఎవరిచ్చారు? దేవుడే మీకు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆ పరిచర్యని చక్కగా ఏం చేయాలి? తీసుకుని అయ్యా నీవు నాకు ఇచ్చింది ఇది ఒక భాగ్యం అయ్యా, ఇది ఒక వరం అయ్యా అని దాన్ని మనం చేయగలిగితేనండి తప్పిపోకుండా నిలబడతాం. కానీ ఇస్కరియోతు యోధ ఏం చేశాడు? ఇస్కరియోతు యోధాకు కూడా ఒక పని ఇచ్చాడు దేవుడు, ఒక బాధ్యత ఇచ్చాడు, ఒక పరిచర్య ఇచ్చాడు. ఏంటి? ఏమిచ్చాడు? ఖజానా ఇచ్చాడు. ఏంటా ఖజానా అంటే ఇది వచ్చినటువంటి కానుకలన్నీ కూడా నువ్వే సేకరించని ఇచ్చాడు. కానీ అతను ఏం చేస్తున్నాడంట? దొంగలిస్తున్నాడంట. వచ్చింది ప్రతీదీ కూడా దొంగలిస్తున్నాడంట. చివరికి ఏమైంది? ఏమంటే చివరికి క్రీస్తునే అమ్మేశాడు.
దొంగలించడం కాసేపు పక్కన పెడితే చివరికి డబ్బు పిచ్చి ఎంత ఎక్కువైపోయిందంటే ఈసారి ఇలా కాదు, కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అనుకున్నాడు, క్రీస్తునే అమ్మేశాడు. చివరికి ఏమయ్యాడు? ఏమండి, పరిచర్య పోయింది. ఎవరో వచ్చారు, మత్తయి వచ్చాడు. మత్తయికి యేసుక్రీస్తు వారితో పరిచయం లేదు, ఉందా అండి? అప్పటికి యేసుక్రీస్తు వారు చనిపోయారు. అసలు యేసుక్రీస్తు వారితో పూర్తిగా పరిచయం ఉన్నది ఎవరికి? ఇస్కరియోతు యోధాకే. అయినా సరే నీ క్రీస్తు ఎంత గొప్పవాడంటే, నీవు నన్ను అప్పగిస్తున్నావని తెలిసినా సరే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలోకి వెళ్ళే ఆ ముందు రోజు రాత్రి గురువారం ఆయన పాదాలు కడిగి వెళ్ళాడంట. అంటే ఎంత తగ్గించుకున్నాడో చూడండి. ఆ తగ్గింపునైనా సరే మనసులో పెట్టుకుని ఏం చేయాలి? ఖచ్చితంగా అతను ఏం చేయాలి? మారాలి. కానీ మారలేదు. చివరికి ఏమైపోయాడు? తప్పిపోయాడు. అందుకే యోధా పత్రికలో కొన్ని విషయాలు చూద్దాం. యోధా రాసినటువంటి పత్రిక, యోధా రాసిన పత్రిక, తప్పిపోయినటువంటి యోధా గురించి తప్పుదిద్దుతున్నాడు మరొక యోధా. చూద్దాం. యోధా రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ప్రియులారా, మనకందరికీ కలిగడు రక్షణ గూర్చి మీకు వ్రాయవలెనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను అన్నాడు. చూడండి, ఏమిచ్చాడంటే దేవుడు మనకి ఏమిచ్చాడంటే, మనకు అందరికీ కలిగడు రక్షణ గూర్చి మీకు రాయవలెనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడినటువంటి బోధ. ఆ బోధని జాగ్రత్తగా కాపాడుకోండి అంటున్నాడు, వదిలేసుకోకండి అంటున్నాడు. ప్రతిదాన్ని కాపాడుకుంటాం కదండి. ప్రతిదాన్ని ఏం చేస్తాం? రూపాయి దాచిపెట్టుకుంటాం. ఎందుకు? వదిలేస్తామా? ఏమండి, సంపాదిస్తున్నాం కదా, పనులకి వెళ్తున్నాం కదా, వెళ్ళినప్పుడు ప్రతిదాన్ని ఏం చేస్తాం? ఆయన ఒక 1000 రూపాయలు జీతం అనుకోండి, 100 కాయింతలు ఇచ్చాడు అనుకోండి, 10 సార్లు లెక్క పెడతాం మనం. 10 సార్లు లెక్క పెట్టి జేబులో పెట్టుకుంటాం, అంతే కదా. ఒకవేళ చిన్న చిరుగు ఉందనుకోండి, ఏం చేస్తారు? మారదండి, కుదరదండి అంటారు. ఏంటి? ధనం విషయంలోనే ఇంత ఆసక్తి ఉన్నప్పుడు, ధనాన్ని ఇంత భద్రంగా కాపాడుకుంటున్నప్పుడు, ఏమండి మనందరికీ రక్షణ కలిగేటటువంటి బోధన ఏం చేయాలంట? అందుకే ప్రతి విషయాన్ని కూడా నేను చాలాసార్లు చెప్తాను, నేను చెప్పింది అసలు ఉన్నదో లేదో మీరేం చేయాలి? నేను ఏదో చెప్పేశాను కదా, ఆయన బాగానే చెప్తాడులే అనుకోకూడదు. ఎప్పుడు బాగానే చెప్తాడండి అనుకోకూడదు. చెప్పిన ప్రతిదాన్ని కూడా అలా ఉందో లేదో, అది బైబిల్కి కరెక్ట్గా ఉందో లేదో, బైబిల్ దాన్ని ఆమోదిస్తుందో లేదో ఫస్ట్ ఏం చేయాలి? చెక్ చేసుకుని, ఒకవేళ ఎప్పుడన్నా డౌట్లు ఉంటే, ఏమండి అనుమానాలు ఉంటే మళ్ళీ ఏం చేయాలి? అందుకే బోధన ఏం చేయాలంట? కాపాడుకోవాలి అన్నారు. ఈరోజు ఎవరు ప్రసంగం చేస్తున్నారో చూస్తారు కానీ ఆయన ఏం చేస్తున్నారో చూడట్లేదు చాలామంది. బయట పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఎవరు చేస్తున్నారు అది చాలు. ఆయన ఏం చెప్తున్నాడో మాకు అవసరం లేదు. ఆయన ఎవరు? ఒక స్థాయిలో ఉన్నాడు, నిలబడ్డాడు, ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఆయన ఏం చెప్తే ఏంటి? ఇది కాదండి, మన అందరికీ రక్షణ కలిగేటటువంటి బోధ నిమిత్తం పోరాడవలనని దాన్ని ఏం చేయాలంట? ఒకసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడండి అన్నాడు. దాచిపెట్టండి, ఆ బోధని దాచుకోండి, భద్రంగా కాపాడుకోండి, మీకు ఇచ్చిన పరిచర్యని జాగ్రత్తగా చెయ్యండి. ఎందుకంటే ఇంకా చదువుదామని. అనగా కొందరు రహస్యంగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయనాథుడును ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడినారు. అంటే బోధ విషయంలో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అంటే, కృపను కూడా ఎలా వాడతారంట? అందుకే కృప, ఏమండి అది దేవుడు అనుగ్రహించినటువంటి ఉచితమైనటువంటి కృప అని మనం చదువుతాం కదా, దాన్ని కూడా ఎలా వాడుతున్నారంటే, ఇదిగో దేవుడు ఏమంటండి, దేవుడు ఏం చేయడండి, ఏమండి దేవుడు ఎప్పుడు చాలా దయామయుడండి, కృపామయుడండి అని చెప్పి చాలా సందర్భాల్లో నుండి ఒక పాస్టర్ గారు కూడా ఒకసారి ఈ మాట చెప్పారన్నమాట. బాధపడుతూ చెప్పాడు. పెద్ద సెమినార్ ఏర్పాటు చేస్తే చాలామంది యవనస్తులు వచ్చారంట. వాక్యం వినడానికి రాలేదంట. ఎందుకు? దేనికి వచ్చారు? అమ్మాయిలు అబ్బాయిలను చూడడానికి, అబ్బాయిలు అమ్మాయిలను చూడడానికి వచ్చారంట. మీరు ఎప్పుడైనా గమనించండి, కొన్ని చర్చిలు, నేను పేరు చెప్పను కానీ కొన్ని చర్చిలు చూస్తూ ఉంటాను, అప్పుడప్పుడు సరదాగా చూస్తానండి. పాస్టర్ గారు ఎక్కడో లోపల వాకింగ్ చెప్తారు, మొత్తం చర్చ్ అంతా నిండిపోతూ ఉంటుంది, ఖాళీ ఉండదు కదా. కొన్ని సంఘాలు పెద్ద సంఘాలే అయినా ఖాళీ ఉండదు, బయట కుర్చీలు వేసుకుని కూర్చుంటారు. వాక్యం వింటారా వీళ్ళు?
అంటే మన వాళ్ళ గురించి చెప్పట్లేదండి, తప్పుగా అనుకో. బయట చూసిన పరిస్థితులు చెప్తున్నాను. వాక్యం ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారు, ఆ బయట అమ్మాయిలు కూర్చుంటారు, అబ్బాయిలు కూర్చుంటారు. ఇంతకీ ఏంటంటే సోది చెప్పుకుంటారు బయట కూర్చుని. ఈ పాస్టర్ గారు ఏమో లోపల ఏం చెప్తున్నారు, వాక్యం చెప్తుంటే బయట వీళ్ళకి కూర్చుని. అంటే సంఘానికి ఎందుకు వచ్చారు? అది కృపనంట దేనికి వాడుతున్నారంటే వీళ్ళు. అసలు ఎంత పెద్ద తప్పండి, ఆలోచించండి. బోధ వినబడుతుందంటే చెవి పెట్టి జాగ్రత్తగా విని దాన్ని భద్రపరుచుకోవాలి. అలా కాకుండా మనం ఇక్కడికి వచ్చి కూడా మన పనులు మనం చేసుకుంటున్నాం అనుకోండి, దేవుడు మరి ఏం చేయాలో అది ఆయన చేస్తాడు. అందుకే ఆయన ఇంకా మాట్లాడుతున్నాడు చూడండి. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం కలిగినటువంటి పత్రిక. ఏమండి ఇంకా చూద్దాం. 7వ వచనం. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టూనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారం చేయొచ్చు, పరశరీరను సారులైనందున నిత్యాగ్ని దండను అనుభవించుచు దృష్టాంతములుగా ఉంచబడను. అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరుచుకొనుచు ప్రభుత్వము నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు. అంటే వీళ్ళు కూడా శరీరాన్ని ఏం చేస్తున్నారంట, సొదొమ గొమొర్రా పట్టణం ఎలా అయితే నాశనం అయిపోయిందో వీళ్ళు కూడా అలాగే నాశనం అయిపోతున్నారు. ఎవరు వీళ్ళు? సంఘంలో ఉన్నవారే. బయట వారి గురించి రాయబడలేదు. సంఘంలో ఉన్నవారు ఏమైపోతున్నారంట, తప్పిపోతున్నారు అని చెప్తున్నాడు. ఇంకా చూద్దాం ఇంకా కొన్ని మాటలు. 11వ వచనంలో, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గం నడిచిరి. ఏ మార్గం అంట? కయ్యను నడిచినటువంటి మార్గంలో నడిచాడు. కయ్యను తెలుసు కదా, హేబేల్ని ఏం చేశాడు? చంపేశాడు. దేవుడేమో హేబేల్ అర్పణ లక్ష్య పెట్టాడు. కారణం ఏంటంటే ఆయన మంచి మనసుతో ఇచ్చాడు. కానీ ఇతను మాత్రం మంచి మనసుతో ఇవ్వలేదు. చివరికి హేబేల్నే చంపేశాడు. హేబేల్ గురించి రాయబడ్డది దేశ దిమ్మరైపోతాడు అని రాయబడ్డది. హేబేల్ ఏమైపోతాడంటే దేశ దిమ్మరి. ఈరోజు కయ్యను నడిచినటువంటి మార్గంలో నడుస్తున్నారంట, దేశ దిమ్మరులు అయిపోతున్నారు అని చెబుతూ ఇంకా 12వ వచనం. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమను తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందుల్లో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగా ఉన్నారంట. ఎలా ఉన్నారంట? క్రైస్తవులు, భక్తులు, విశ్వాసులు అని పిలువబడేవారు ఎలా ఉన్నారంట? ఇదిగో వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములు. ఇప్పుడే ఎందాక వచ్చాయి, ఒక అరగంట ముందు మేఘాలు. గట్టిగా గాలి వేసింది, వెళ్ళిపోయి అలా పోయాయి. మనం కూడా చూడండి, గాలి కానీ వెళ్ళిపోతూ ఉంటాం. ఏ గాలి? ఏదో గాలి వేస్తుంది. ఆ గాలికి ఏంటి, అలా కొట్టుకుని పోతానే ఉంటాం. మనం కూడా ఎలా మారిపోయామంట? మేఘాలలా మారిపోయామంట. ఇంకా చెప్తున్నాడు, 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగాను. అంటే చచ్చిపోయినటువంటి చెట్లుగా మారిపోయారు, వేళ్లతో పెళ్ళగింపబడినటువంటి చెట్లుగా మారిపోయారు. అందుకే ఆయన చెప్తున్నాడు, మీలో 16వ వచనానికి వెళ్తే, వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తం మనుషులను కొనియాడుచు సనుగువారును తమ గతిని గూర్చి నిందించువారునై ఉన్నారు. వారు నోరు డంబపు మాటలు పలుకుతుందంట. వారి నోరు ఎలా మారిపోయింది? ఇస్కరియోతు యోధ ధనం పిచ్చిలో పడిపోయాడు, చివరికి తన జీవితాన్ని ముగించుకున్నాడు. కానీ మనకి ఎన్ని పిచ్చులు ఉన్నాయి చూడండి. ఇస్కరియోతు యోధ బూతులాడాడని ఎక్కడ రాయబడలేదు, వ్యభిచారం చేశాడని రాయబడలేదు, మద్యం తాగాడని రాయబడలేదు, అమ్మేశాడని మాత్రమే రాయబడ్డది. కానీ మనకెన్ని ఉన్నాయి? మనకి చాలా ఉన్నాయి. లెక్క పెట్టుకుంటూ పోతే రోజంతా అయిపోద్ది. ఒకసారి ఒక బుక్ పెట్టుకుని రాసుకున్నాం అనుకోండి, ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఖాళీ ఉంటే, ఏంటి వీళ్ళు 2 డేస్ అయిపోయి ఖాళీయే కదా, మనకి పెద్ద పనులే ఉండవు కదా. సాయంత్రం పూట సరదా కూర్చొని నాలో ఎన్ని పాపాలు ఉన్నాయని హెడ్డింగ్ పెట్టుకుని ఏమంటే రాయడం వచ్చా? ఒకవేళ మీకు రాయకపోవడం రాలేదనుకోండి, ఎవరినన్నా పిలిచి హెడ్డింగ్ ఏంటి, నాలో ఎన్ని పాపాలు ఉన్నాయని హెడ్డింగ్ పెట్టుకుని రాసుకోండి. ఎన్ని ఉంటాయి? చాలా ఉంటాయని మీరే చెప్పేస్తున్నారు. ఏమంటే ఖచ్చితంగా ఉంటాయండి. కానీ దేవుడు చెప్తున్నాడు, అవన్నీ కూడా వదిలేయండి, జాగ్రత్తగా దేవుని కొరకు బ్రతకండి. ఏమంటే పాపం లేనివాడు అంటే ఎవరు ఉండడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించేటటువంటి మహిమను. కానీ ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారని చెబుతూనే, ఇదిగో ఏ భేదము లేదో నేను అందరికీ రక్షణ ఇచ్చాను అన్నాడు ఆయన. గ్రీసు దేశస్థుడైనా యూదుడైనా ఎవరైనా సరే నా దగ్గరికి రండి, నేను రక్షణ అనుగ్రహిస్తాను అంటున్నాడు. అలా రక్షణ అనుగ్రహించినటువంటి వారు ఎలా ఉండాలంటే ఇంకా గొప్పగా ఉండాలంట. వారు ఎలా ఉండాలి అంటే కొందరినైనా అగ్నిలో నుంచి లాగాలంట. చూడండి,
ముగిస్తానండి చివరిగా. ఏమండి ఎన్నో వచనం అంటే 23వ వచనం. 21 కూడా చూద్దాం, 20 నుంచి కూడా చూద్దామండి. మంచి మాటలు ఉన్నాయి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దానిని మిమ్మును మీరు కట్టుకొనిచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు. ఎలా అంట? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. సందేహపడి వారి మీద కనికరము చూపుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరు రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దాన్ని అసహించుకొనుతూ భయముతో కొందరిని కరుణించుడి. అంటే వారిలో కలిసిపోకండి, జాగ్రత్తగా మీరు వాళ్ళని బయటికి లాగండి అని చెప్తున్నాడు. మీరు తప్పిపోవద్దు. తప్పిపోయిన వాళ్ళని మీరు ఏం చేయాలి? జాగ్రత్తగా బయటికి లాగండి, బయటికి తీసుకురండి అని చెప్తున్నాడు ఆయన. కానీ మనమే తప్పిపోతూ ఉంటాం చూడండి, మనమే వారిలో కలిసిపోతూ ఉంటాం. అందుకే శరీర కార్యాల్లో చివరిది మాట్లాడుతూ అల్లరితో కూడిన ఆటపాటలు. అల్లరితో కూడిన ఆటపాటలు ఎన్ని ఉంటాయి? ఏమన్నా మనం చేసి అన్నీ అల్లరితో కూడిన ఆటపాటలే, అంతే కదండి. విందులు అంటాం మనం. విందుల్లో ఏంటి? అంతా అల్లరే, ఏముండదు తెలుసా అండి? విందుల్లో అంతా అల్లరే. ఏమంటే పార్టీల్లో అంతా అల్లరే, ఎక్కడ చూసినా అల్లరే, అల్లరితో కూడినటువంటి ఆటపాటలే. ఆ జబర్దస్త్ డైలాగులు, ప్రోగ్రాములు, హేళన మాటలు, అసహించుకునే మాటలు, ఒకరినొకరిని తిట్టుకుని ఇంకొకరిని నవ్వుకోవడం, అంతే కదండి. నేను మిమ్మల్ని తిట్టితే ఇంకొకటి నవ్వుతాడు, అది ఏంటంటది? అది హాస్యం అంట. అదేంటి? ఇప్పుడు నేను తిట్టానంటే వాడు నన్ను ఏమన్నా, ఒరే ఎందుకు అలా తిరుగుతున్నావు, తప్పు కదా, బుద్ధి లేదా అనాలి. అలా అనకుండా నేను నిన్ను ఎగతాళి చేస్తే వాడు నవ్వుతాడు, ఆ నవ్వడంతో పాటు అందరూ కూడా నవ్వుతారు. దాన్ని ఏమన్నారు? కామెడీ అన్నారు. అది ఎక్కడ కామెడీ అసలు? ఒకరిని ఎగతాళి చేసి తిట్టి మాట్లాడి బూతులు మాట్లాడి నవ్వుకుంటున్నామంటే అసలు నాకు అనిపిస్తుంది, అసలు నవ్వేలా వస్తుంది బూతులు మాట్లాడుకుంటా అనిపిస్తుంది. కానీ అయినా సరే ఏమండి, ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారమే అందరూ, కానీ బయటికి రావడానికి దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. అయినా సరే రాకపోకుండా ఇంకా అక్కడే ఉన్నాం అనుకోండి, దేవుడు ఖచ్చితంగా మళ్ళీ ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఏదో ఒక రోజున ఒక మొట్టిగా వేస్తారనమాట, గద్దిస్తాడు ఖచ్చితంగా. అందుకే దేవుడు చెప్తున్నాడు, తప్పిపోయాడంట ఆ యోధ, మీరు తప్పిపోకండి. ఎవరు చెప్తున్నారు? ఈ యోధ చెప్తున్నాడు. ఈ పత్రిక ఎవరు రాశారు? యోధ రాశాడు. ఈ యోధ ఏం చెప్తున్నాడంటే, ఇదిగో యేసుక్రీస్తు వారికి కూడా ఉన్నటువంటి యోధ తప్పిపోయాడు, కానీ ఈరోజు యేసుక్రీస్తు వారు లేరు. కానీ ఆయన చెప్పినటువంటి మాటలు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాటలు మీ దగ్గర ఉన్నాయి. మరి మీరెందుకు తప్పిపోతున్నారు అని మన తప్పుల్ని ఎవరు దిద్దుతున్నారు? ఈ యోధ దిద్దుతున్నాడు. కాబట్టి ఈ యోధ చెప్పినటువంటి మాటలు జాగ్రత్తగా మనం గమనించి, మన తప్పులు ఏమన్నా ఉంటే, మనం పాపాలు చేస్తూ ఉంటే వాటిని అన్నింటినీ విడిచిపెట్టడానికి మనం ఏం చేయాలి? ఖచ్చితంగా ప్రయాసపడాలి. ఎందుకంటే ఎవరూ నీతిమంతులు లేరు, అందరూ పాపం చేసేవాళ్ళు. ఏదో ఒక చిన్న తప్పులో ఖచ్చితంగా పడిపోతారు. కానీ అక్కడి నుంచి బయటికి రావడానికి దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. రాకుండా నేను అలాగే ఉండిపోతానంటే ఇస్కరియోతు యోధ గతే మనకు కూడా. ఇస్కరియోతు యోధ గురించి రాయబడలేదు, కానీ దాన్ని నెరవేర్చేటటువంటి స్థితికి ఇస్కరియోతు యోధ వెళ్ళాడు. ఈరోజు మన గురించి ఎన్నో మాటలు రాయబడ్డాయి, కానీ వాటిని నెరవేర్చకుండానే మన జీవితాన్ని ముగించేసుకుంటున్నామేమో. ఒక్కసారి ఈ మాటలు మనం ఏం చేయాలి? గద్దింపు మాటలుగా, హెచ్చరిక మాటలుగా మనం విని మన జీవితాన్ని మనం ఏం చేయాలి? మార్చుకోవాలి. యేసుక్రీస్తు వారిని అప్పగించేశాడంటండి, సిలువ వరకు అప్పగించేశాడు. ఈరోజు మనం కూడా సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు వారిని మరలా బాహాటంగా ఏం చేస్తున్నాం? సిలువేస్తున్నామంటే కారణం ఏంటంటే, ఇదిగో ఆయనను నమ్ముకొని మనం సిలువేస్తున్నాం, ఆయన్ని ఎగతాళి చేస్తున్నాం, ఆయన హేళన చేస్తున్నాం. మన తప్పులు అనేక మంది ఎత్తి చూపమని ఆయన ఏం చేస్తున్నారు? హేళన చేస్తున్నారు. అటు స్థితిలో మనం ఉండకుండా మన జీవితాల్లో ఏం చేద్దాం? బాగుపరుచుకుందాం. ఏమండి, ప్రార్థన చేసుకుందాం. కేక్ కటింగ్ ఉందండి, ప్రార్థన చేద్దామండి. చిన్న ప్రార్థన చేద్దాం, తర్వాత కేక్ కటింగ్ తర్వాత ముగింపు ప్రార్థన చేసుకుందాం. దయ కలిగినటువంటి మా కన్న తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వందనములు. అయ్యా, మీ యొక్క ఉన్నతమైన కృపలో తండ్రి మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి తండ్రి వందనములు. విన్నటువంటి మాటలు తండ్రి దేవా, విడిచిపెట్టేవారుగా కాకుండా తండ్రి దేవా, ఆ మాటల ప్రకారం బ్రతుకుడుకు తండ్రి కృప చూపించండి. అయ్యా, మీ కూడా ఉంటూ మీ మాటలు వింటూ మీరు చేసిన అద్భుత కార్యాలు చూస్తూ తండ్రి తప్పిపోయాడు తండ్రి. చివరికి తన కుటుంబాన్నే నాశనం చేసుకున్నాడు. ఈరోజు తండ్రి మేము మీ దగ్గర లేకపోయినా మీరు పలికినటువంటి మాటలు గ్రంథస్థం చేసి మా ముందు పెట్టారు. వాటిని చదువుతూ జ్ఞానిస్తూ
ఒకవేళ మేము దేవా తప్పిపోతున్నామేమో, మా యొక్క జీవితాన్ని తండ్రి మార్చుకోవడానికి తండ్రి దేవా, గద్దింపు మాటలుగా తండ్రి, హెచ్చరిక మాటలుగా తండ్రి మీరు మాకు నేర్పించినటువంటి మాటలను బట్టి తండ్రి వందనములు. ఐదుగో తండ్రి, విని విడిచిపెట్టేవారుగా కాకుండా తండ్రి వాక్యానుసారంగా మా బ్రతుకులను మార్చుకోవడానికి తండ్రి మీరు మాకు సహాయపడతారని, కృప చూపిస్తారని తండ్రి కోరుచు ఈ యొక్క ప్రార్థన క్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఉంచమన్నారు ఇంకా ఉందేమని. మరి రేపటి దినాన్న మట్టల ఆదివారం కాబట్టి మట్టల ఆదివారం ప్రత్యేక వాక్య భాగాలండి. దయతో ఒకసారి నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా ఎవరైతే వారికి ఇచ్చామో వారు దయతో త్వరగా వచ్చి చదవాలని దేవుని పేరట కోరుచున్నాం. కీర్తన గ్రంథం 61వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా ఉషా గారు చదవాలి. తర్వాత కీర్తన 2 ఉత్సాహించి పాడదామనే కీర్తన మొదటి 2 చరణాలు స్త్రీలు పెద్దవారు వచ్చి పాడతారు, మొదటి 2 చరణాలు. తర్వాత వాక్య భాగాలు వచ్చి పల్లవి మత్తయి సువార్త 21వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం. ఏమండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం. తర్వాత రేష్మ మార్కు సువార్త 11వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకు. తర్వాత మధులిక లూకా సువార్త 19వ అధ్యాయము 28 నుండి 38 వచనాలు. లూకా సువార్త 19వ అధ్యాయము 28 నుండి 38 వచనాలు. తర్వాత ఎం శాంతి గారు యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం వరకు. యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం వరకునండి. రేపటి దినాన్న వాక్య భాగాలు 4 మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో క్రీస్తు గాడిద పిల్లనెక్కి ఊరేగినటువంటి సందర్భాలు 4 సువార్తలో ఉన్నాయి. 4 ఇచ్చాను. దయతో మీరు చదవడానికి సిద్ధపడి ముందుకు రావాలని దేవుని పేట కోరుచున్నాం. మరొకసారి చెప్పమంటారా? చెప్పనండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం